విజి మన వాసంతి పెళ్లి చేసుకుందా? అవును. ఎందుకు సడన్ గా చూసుకున్నట్టు? బాగానే ఉంది. ఆవు కూడా ఉండగా మధ్య గుంజేసినట్టు ఆ అమ్మాయి ఏదో పెళ్లి చేసుకుంటే నువ్వేదో బాధపడతావు? అది కాదు వదిన, చెప్పకుండా చూసుకుంటే బాధ కాదేమిటి? స్నేహాన్ని అంత సురకలుగా తీసుకుంటుందా? దాని సంగతి ఏమిటో కలుపుకోవాలి. ఆ సంగతి ఏమిటి ఇప్పుడే తెలుసుకుంది కదరా. ఆమె గారి భర్తతో కలిసి ఈ ఊరే వచ్చిందట. ఈ ఊరా? అవును, పెళ్లి కొడుకుది ఈ ఊరేనట. ఎవరతను? ఏమో, కబురు తెచ్చిన అతన్ని ఆ విషయం అడగలేదు. ఎందుకు ఇలా చేసిందో కలుపుకోవాలి. పదండి. ఏ విద్య ఎందుకలా ఉన్నా? పెళ్లికి పిలవలేదని కోపం, పెళ్లి కాలేదని తాపం. తాపం నిజంగానే మాట్లాడేవి? పోట్లాడితే నువ్వు చాలా దూసిపోయావే. పోట్లాట ఎందుకు? ఓ, పెళ్లికి పిలవలేదని కోపం వచ్చిందా? ఏం చేయదు విద్య, మా నాన్నగారు రాసిన వీలునామా ఎవరిని పిలవలేకుండా చేసింది. నాకు క్షమించా. రండి, నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ వచ్చింది, పరిచయం చేస్తాను. విజయ్ వీరే. కాఫీ పదండి. మీరుండండి, ముందు విద్య పాడుతుంది, తర్వాత కాఫీ చేయండి. విద్య ఒక పాట పాడదు ప్లీజ్. అన్నం తినేవాడు చేసే పని లేనివి. వదినా, నీకు అమ్మ లేని లోటు రాకుండా చేయాలని ఎంతో ఆశపడ్డాను. కానీ నేనొకటి తరిస్తే దైవం ఒకటి తెరిచాడు. వదినా, ఎంత మోసం జరిగాక నేను బ్రతికే ప్రయోజనం. విజయ, అంత మాట ఒకమ్మా. ఆ సంబంధం నీకు రాసి పెట్టలేదు. ఏం చేస్తావు? ఊరుకోమ్మా. వదినా, నీకు తెలియదు వదినా, నేను దగపడ్డాను. నా జీవితం నాశనమైంది. ఏం జరిగిందంటే? ఏం చెప్పక్కని నాకంత అర్థమైంది. విజయ ఎవరినో ప్రేమిస్తున్నట్టు నాకేనాడో తెలుసు. కానీ వారు మీరేనన్న సంగతి ఈ రోజే తెలిసింది. మీరిద్దరు నిజంగానే ప్రేమించుకున్నాం. మా పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు, తాంబూలాలు పుచ్చుకున్నారు. కానీ విధి మమ్మల్ని వేరు చేసింది. అది మా దురదృష్టం. మీది కాదు, నాది. ఈ దురదృష్టమంతా నాది. నన్ను క్షమించండి. క్షమించు. ఎంత తేలిగ్గా అనగలిగారు. నాకు జరిగిన ఈ అన్యాయం ఆ మాటతో మాసిపోతుందా? చెప్పండి, నేనేం పాపం చేశాను? నాకెందుకు ఈ శిక్ష విధించారు? మనస్సు లేకుండా నా మెళ్ళో తాళిగట్టిన మీతో నేను ఎలా జీవించను? నా బ్రతుకు ఏం కావాలి? ఏం చేయను? పరిస్థితులు కాదు, డబ్బు. నా డబ్బు కాసించి నాకు ద్రోహం చేశారు. ఆ ఆశ నాకెన్నడూ లేదు. లేదు? లేకపోతే ఎందుకు ఇంత ఘోరం జరిగింది? మా అమ్మ మావయ్య కలిసి మీ మెడ వంచి ఒప్పించారు, అంతేనా? ఆ పెద్ద వాళ్ళకు మతి లేకపోతే మీకైనా లేదు. ఒప్పుకోకపోతే మా అమ్మ ప్రాణాలు తీసుకుంటాను. చిచి, ఆ మాట అంటుంటే సిగ్గుకే సిగ్గేస్తుంది. మీ అమ్మగారి బ్రతి గురించి ఆలోచించారు, కానీ ఇద్దరు అమ్మాయిల భవిష్యత్తు ఏమవుతుందని ఊహించారా?
బియ్య చదువుకున్నారు, ఏం లాభం? ఆ చదువు నన్ను ప్రయోజకుని చేయలేకపోయింది. తెలుస్తుంది, తెలివిండి ఏమీ చేయలేకపోయింది. నా వల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. నేను చేసిన ఈ నేరం క్షమిస్తగింది కాదు. జరగవలసిందంత జరిగిన తర్వాత ఇప్పుడు మీకు జ్ఞానోదయం అయిందా? నన్ను శిక్షిస్తే మీ మనసుకు శాంతైనా కలుగుతుందని. తల్లి కొంగు చాటును పెరిగారు, మిమ్మల్ని శిక్షిస్తే ఏం లాభం? దీనికంతకు కారకులైన పెద్దలకే బుద్ధి చెప్పాలి. చెప్తాను. ఇలాంటి అన్యాయాలకు ఆహుతయ్యే ఆడవాళ్ళ చరిత్రకు నేనే ఆఖరదాన్ని కావాలి. చూడండి, ఈ రాత్రి మనల్ని కలపడానికి బదులు వేరు చేసింది. అవును, మనం వేరువేరుగానే ఉండాలి. ఏం బాబు, ఏం కావాలి? ఏమీ లేదు, కొంచెం విషం కావాలి. నువ్వు చేసిన ఘనకార్యానికి విషం తాగి చావడం కంటే వేరే గత్యంతరం లేదు. ఏమిటాది? ఇప్పుడేం జరిగింది? నా మంచితనాన్ని నా తెలివి తక్కువతనంగా తీసుకున్నావు, నన్ను చిత్రాలుగా గురి చేశావు. నేనేం చేశానో, ఎందుకు చేశానో ముందుగానే నీకు తెలియదు. నీకు ముందుగానే తెలియదు. నీ కొడుకు లక్షలాది రూపాయల్లో గురికి వెళ్తూ ఉంటే చూస్తూ 10 మందిలో గొప్ప చూశావు. పాపం, నీ ఆశలేవి నెరవేర. చేత కాకపోతే సరే. చేతగాని మంచేసి నీ ఇష్టం వచ్చిన తాడించావు. నా చేత ఒక అమ్మాయికి ద్రోహం చేయించావు, ఇంకొక అమ్మాయి ముందు దోషిగా నిలబెట్టావు. కన్న తల్లిగా నాకు జీవితాన్ని పరిస్థితి పోయి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తావు. ఏమిటా మాటలు? వాసంతికి అంతా తెలిసిపోయింది. లక్షల కోసం మీరు చేసిన మోసానికి శిక్ష నేను అనుభవిస్తున్నాను. అసలు రహస్యం తెలుసుకుంటే మేము చేసింది మోసం అని నువ్వు అనుకో. మేమేం చెప్పినా నువ్వు ఇప్పుడు నమ్మే స్థితిలో లేవు. ఏమిటి నేను నమ్మించేది? నిజమమ్మా, నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నిరూపించలేదా మీ వృత్తి? బాబు, రండి రండి, దయచేయండి బాబు, దయచేయండి. అయ్యా అలాగే కూర్చోండి బాబు. అమ్మాయి కావాలో డబ్బు కావాలో కోరుకోండి బాబు. మాకు డబ్బే కావాలి. చెప్తాం బాబు, చెప్తాం చెప్తాం. పైన పల్లి పడింది బాబు. పైన పల్లి పడిందా? అలాగే బాబు. ఏమిటి పళ్ళు? పెట్టండి బాబు. టాక్సీ డ్రైవర్ రాజా, ఎంత మోసం! మోసం చేస్తావా? ఏదో పెద్ద మనిషి కానీ రాజా పేరు చెప్తే రాజా మీద కాపలు పెట్టావా? రాజాగారి ఇంట్లో ఉన్న బట్టి ప్రాణం పెట్టాను. మళ్ళీ ఇటువంటి పనులు చేశావా పచ్చడి చేసి పెద్దలు మార్చుకుంటాను. మళ్ళీ చేసుకుంటూ తెలిసినా జాగ్రత్త. రాజా టాక్సీ డ్రైవర్, టాక్సీ డ్రైవర్ గారు, అమ్మా. అయ్యో, నా కథలో కనపడ్డాను. పళ్ళెం 16 చెక్కలు 2 సార్లు పాడాను. పొలకడు పలకడు, నిద్రపోతున్నాడో లేవో వాడిని నమ్ముకుని ప్రాణాలు బతికి తెచ్చుకున్నాను. మీరు కనవచ్చు. రాజా గారు, రాజా గారు, మంచి నిద్ర పడేశారు. అయ్యో అసలు వచ్చాడయ్యా. ఏం కావాలండి? నీ వచ్చాడా? మరి నా పేరు చెప్పి నీ పేరు చెప్పాను కాబట్టి ప్రతి బయట పడ్డాడు. వాడికి నేనంటే భయమేనండి. కొంచెం భయమే. ఇంతకు ఏమన్నాడు వాడు? ఏమన్నాడు? బాగుపాటే మొత్తం వెంటనే పెట్టాలంటాడు. చచ్చా, ఆ దొంగతని నేను చేసుకోను. మా బాగా అన్నావు. ఇదిగో రాజా గారు, మా అమ్మాయి ఒప్పుకున్నాను, నేను ఒప్పుకోను. మీరు వచ్చిన పని సక్రమంగా చేయండి. సక్రమంగా చేసేపోతాను. ఈ రోజు ఏంటండి? అదే ఈ రోజు అడుగు పడుకుంటాను. ఆ వాడు ఎప్పుడు కూడా కనిపెట్టి ఆ కాళ్ళు వేసుకుంటా. మంచి పని చేస్తారు బాబు. బాబు కాస్త మమ్మల్ని కాపాడండి బాబు. కాపాడతా. తండ్రి కూతురు ఏకకాలంలో కాపాడతా. అలాగే ఎంత అరిచినా పలకదే. ఏమండి,
దానికి శుచి శుభ్రం తెలియదని స్వయంగా నేనే తీసుకొచ్చాను. మీరు తీసారా? థ్యాంక్స్. ఏమిటిది? ఈ రసం మీరేనా తీసిందే? అవునమ్మా, ఎక్కడేం పొరపాటు జరుగుతుందో అని మంచి మంచి కాయలు ఏరి రసం తీసి వడబోసి మరీ పట్టుకొచ్చాను. ఆహా, ఘనకార్యం చేశారు. వడపోస్తే మరి గింజలు ఎందుకు వచ్చాయి? గింజలా? గింజలేమిటి కర్మ, చేదు విషంలా ఉంది. అదేమిటమ్మా? కావాలంటే తాగి చూడండి. సిద్ధి, మీకంటే ఆ పని మనిషి అయ్యింది. అయినా మీకు డబ్బు మీద ఉండే ఛాస పనుల మీద ఎందుకు ఉంటుంది? అది కాదమ్మా, స్వయంగా నీ పనులన్నీ నన్నే చూడమన్నావు కదా, అందుకని. ఓ అన్నానమ్మా, అన్నాను. మీ సంగతి తెలియక పొరపాటున అన్నాను. రాజలక్ష్మి గారు, ఇక మీదట మీరు నా విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదు, తెలిసిందా? ఈ ఇంట్లో ఒకటే పోరు. ఇక జీవితాంతం పోరుపడవలసి ఉంటుంది. నువ్వు చేసిన ఘోరం అటువంటి. చాలండి, ఊరుకోండి. నేను ఊరుకున్న శేఖర్ ఊరుకోదు. ఇదిగో నోటీసు. సంబంధం కుదుర్చుకుని పరాభవించినందుకు 1,00,000 రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాడు. వేసుకోనివ్వండి. ఏం చేస్తాడు? 10 మంది సాక్షులు పెట్టి ఆ పిల్ల కూడా మంచిది కాదని రుజువు చేస్తే అప్పుడు నోరు మూసుకొని ఊరుకుంటాడు. రాజ్యం, నువ్వు మరీ మితిమీరి మాట్లాడుతున్నావు. ఆ పిల్లకు చేసిన అన్యాయం చాలక పైగా అబండా కూడా. అందుకని 1,00,000 రూపాయలు దాచేయమంటారా? అతనికి కావాల్సిన లక్షలు కాదు, తన చెల్లెల జీవితానికి మచ్చ రాకుండా చూసుకోండి. అతను నీలాగా డబ్బు కక్కుతుబడే మనిషిదా? ఊరుకోండి, అవన్నీ నేను సమర్థించుకుంటాను. అన్నయ్య, నా మాట విని జరిగిందేదో జరిగింది. కక్షలు పెంచుకోవటం మంచిది కాదు. దావా నడిపించొద్దు అన్నయ్య. అదేమిటమ్మా అలాగంటావు? వాళ్ళు మన గౌరవ మర్యాదల్ని మంట కలిపారు. తగిన బుద్ధి చెప్పకపోతే నలుగురు 4 విధాలు అనుకుంటారు. బ్రతికే నాశనమైనప్పుడు ఎవరు ఎలా అనుకుంటే ఏం వదినా? నేరస్తుల దయతలిస్తే దేవుడి ముందు మనం నేరస్తులం అవుతామని ఆ సత్యమూర్తి గారు అంటూ ఉంటారు. ఆయన పాఠం ఆయనకే అప్పచెప్పాలి. అవును, అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది, వాత పెడితే కలకాలం ఉంటుందన్నట్టు ఆయన గారికి గుణపాఠం చెప్పాల్సిందే. వదినా, అవును విజయ, కట్టె వంకర పొయ్యి తీర్చినట్టు ఈ కడుపు మంట కోటే తీర్చాలి. తీర్పు ఏ పక్షమైనా నా మనసుకు మాత్రం ఓదార్పు లభించదు. అదేంటి విజయ? వదినా, నా దురదృష్టంతో మరో అదృష్టవంతురాలు అభాగ్యురాలు కాకూడదు. ఈ విషయం కోర్టుకెక్కితే వాసంతి బ్రతికేమవుతుందో. ఎందుకు వచ్చిన గొడవ? దాన్నేమో సుఖపడినివ్వండి. ఇప్పుడు నేను మాత్రం సుఖపడుతున్నాననే. వాసంతి విధి ఆడించిన ఆటలు నీ వారు నా వారయ్యా. కానీ నేను మాత్రం వారి దాన్ని కాలేదు, కాను. నీ స్థానాన్ని ఆక్రమించాలని కన్నా కూడా ఊహించలేదు. విధి, నన్ను నమ్ము, నేనే పాపం ఎరుగును. నాకు తెలియకుండానే ఈ ఘోరం అంతా జరిగింది. వాసంతి, నన్ను కూడా నువ్వు ఏ ఘోరం తరగటం నాకు తెలుసు. దీనికంతటికి ఆ రాజలక్ష్మి గారి కారణం. అవును, ఆ రాజలక్ష్మి గారి అమానుషానికి నా జీవితం బలైపోయింది. నా బలిదానంతో నీ బంగారు కళలన్నీ కరిగిపోయాయి. అందుకే నేను కుమిలిపోతున్నాను. ఊరుకోమ్మా, తలరాతలా ఉంటే ఏం చేస్తాం? చేసిన న్యాయం చాలక ఆ రాజలక్ష్మి గారు నా కళ్ళ ముందే విధి మీద అభాండం వేయడానికి కూడా తయారయ్యారు. ఏమిటమ్మా, ఏమిటి అనేది? అన్నయ్య పరువు నష్టం దావా వేస్తానని నోటీస్ పంపించాడుగా. తన పరువు కాపాడుకోవడానికి విజయ్ మీద నింద వేయాలని చూస్తోంది. ఓడ మీద ఉన్నంత వరకు ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టు కొత్తకు తెగించిందా? ఆ సంగతి ఏమిటో కోర్టులో తెలుస్తాను. అందువల్ల నా బ్రతికేం బాగుపడుతుంది అన్నయ్య. విజయ, నీకు తెలియదు, నువ్వు ఊరుకు. పరువు ప్రతిష్ట నిలవాలంటే ఈ ఇంటి ఆడపడుచు అయిన నీకు ఏ కళంకం లేదని నిరూపించాలి. అన్నయ్య, నేను చెప్తున్నాను, ఈ దావా వదిలిపెట్టద్దు, కేసు నడిపించు. కాఫీ తీసుకోమ్మా. ఏమిటి ఇంత? మీరే స్వయంగా తీసుకొచ్చారు? ఏమి కోడి తెచ్చుకున్న కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియదు. చిత్తం వాళ్ళు ఏదో అంటారు కానీ నిజంగా నా మనసు నవనీతంగా ఆ సంగతి నేను ఎప్పుడూ కనిపెట్టాను అత్తగారు. నాకు లేదు, నా మీద మీకు ఆ మాత్రం అభిమానం ఉంటే అంతే చాలు. అన్నట్టు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చావమ్మా? విజయ వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళావు? వాళ్ళ ఇంటి పైన కత్తి కట్టారని మీకు తెలీదా? అవును, ఆ సంగతి మర్చిపోయానండి. ఆ దౌర్భాగ్యుడికి పరువు ఏదో పోయిందట. అసలు పరువు వేసినట్టు
₹1,00,000 లేకపోతే దావా వేస్తాట. వేయండి. మీ తరఫున కాదు మన తరఫున బలమైన సాక్ష్యం ఉండగా ఆ దావా మన్నేం చేస్తుందండి? నాకు ఆ ధైర్యం ఉందమ్మా, కానీ మీ మామగారు ఒప్పుకోవటం లేదే. నేరస్తులను విచారించిన నేను నేరస్తుడుగా నిలబడాలంటే బాధగా ఉందంటున్నారు. అయితే ఏం చేద్దాం? చెల్లెలు కట్నానికి పనికొస్తుందని వాడి ప్లాన్ చేశాడు. ఎలా ఏడిస్తే మనకేంలే, ₹1,00,000 వాడి ముఖాన్ని విసిరేస్తే మన పీడ విరగడైపోతుంది. పోనీ అలాగే చేయండి. నువ్వుండగా నాకేం లోటమ్మా, తప్పకుండా చేస్తాను. మరి దగ్గరున్నాయో బ్యాంకులో ఉన్నాయో త్వరగా ఏర్పాటు చెయ్యమ్మా. నేనా? లక్షలకి లక్షలు మూగుతున్నప్పుడు ₹1,00,000 నీకు లెక్క ఏమిటమ్మా? అయితే నన్ను కోడలుగా చేసుకుంది నన్ను చూసి కాదన్నమాట, నా డబ్బును చూసా. మాట్లాడే అదే అదేం కాదు, నీ మంచితనం, గుణం, వినయం, విధేయత అన్ని చూసి మా ఇంటికి పేరు తెస్తావని నేను నా కోడలుగా చేసుకున్నాను. నిజంగా? మాటికి. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? తప్పత్త గారు, ఎక్కడికని అడగకూడదు. ఇప్పుడు నేను ఒక మంచి పని చేయబోతున్నా. ఏంటి? నా ఆస్తంతా ఆ 7 కొండల వాడికి రాసేస్తున్నాను. మీ కోడలుగా గుణవంతురాలుగా ఉంది మీ ఇంటికి మంచి పేరు తీసుకొస్తాను. వస్తానండి. తొందరపడకమ్మా, ఏదో లోకం తిన్న వాడు గుణం పాట పాడతాడు కానీ ఆ ధనం లేకుండా గుణం మాత్రం రాణిస్తుందా? ఆ దాదా విషయం ఎట్లా తెలిసి అట్లా చెప్తుందా? నువ్వు మాట్లాడకుండా ఊరుకోమా, నీకు పుణ్యం ఉంటుంది. అదేంటండి, నేను మంచి పని చేయబోతుండేను. వినండి, కూర్చోమ్మా, నువ్వు చాలా అలసిపోయావు, నీకు మంచి కాఫీ తెస్తాను. ఇక్కడ కూర్చో. అంటే విజయ్ గుణం చెడ్డదని నేను కోర్టులో సాక్ష్యం చెప్పాలన్నమాట, అంతేగా? అంతే, సింపుల్. అయ్యో, నేను కోర్టు మొహం కూడా పోనీ పని చేద్దామండి. సాక్ష్యం చెప్పడానికి ఇంకో మనిషిని చూసుకున్నావా? లాభం లేదు. ఆ కుటుంబానికి నీకు ఉన్న పరిచయాన్ని బట్టి నువ్వు చెప్తేనే కొట్టు వాళ్ళు నమ్ముతారు. అవునవును. మరి అంతే సార్. ఒక 500 తీసుకో. 500? అంత మొత్తాన్ని 500? పోనీ ఈ 1000 ఉంచు. మీరు వెళ్ళిపోండి. అంతా చెప్పాను, వెళ్ళిపోండి మీరు. ఏం చెప్తావు? ఏం చెప్తాను? అందుకే రేపు నన్ను ఒకసారి కలువు, సాక్ష్యం ఎలా చెప్పాలో వివరాలన్నీ చెప్తాను. ఓకే? తండ్రిగా చూసుకున్నా, దైవం కన్నా ఎక్కువగా నమ్ముకున్నా, కానీ నీ స్వార్థం కోసం నా జీవితం ఇలా నాశనం చేస్తానని కళ్ళ కూడా అనుకోలేదు. అంటే నీ డబ్బు కాశించి నిన్ను నా మేనలుడికిచ్చి పెళ్లి చేసి అనుకుంటున్నావా? కాదని వాదించడానికి లా పాయింట్స్ వెతుకుతున్నారా? మీరింత కుతంత్రాన్ని కడుపులో పెట్టుకుని వీలునామా అనే వంకతో నాకు ఈ దొంగ పెళ్లి చేశారు. నన్ను అపార్థం చేసుకోకు తల్లి, నాకు ఆ ఉద్దేశమేమిటి? నువ్వు సంతకాలు చేసిన ఆ తెల్ల కాగితాల ఆధారంతో మీ ఆస్తి ఏనాడో కాజేసి ఉండేవాడిని. ఇప్పుడు మాత్రం చేసింది ఏమిటి? నమ్మకంగా నటించి గౌరవంగా కాజేయాలని ప్లాన్ వేశారు. కాదమ్మా, నా ప్రాణ స్నేహితుని బిడ్డకు హాని తలపెట్టేంత నీచుండి కానమ్మా. నీ మంచి కోరే బుద్ధిమంతుడు మంచివాడు అయిన ఆనంద్తో మంచితనం ఉండి ఏం ప్రయోజనం? మనస్సు లేనప్పుడు. ఆడది మంచితనం ఒకటే కాదు, మనస్సును కూడా ఆశిస్తుంది. తన భర్త హృదయంలో తనకు స్థానం కావాలని కోరుకుంటుంది. ఆయన హృదయంలో నాకు స్థానం లేదు. వారు మరో అమ్మాయిని ప్రేమించారు. అదేమి కాదమ్మా, వీడా విజయ్ మాయలో పడి. జగపతి గారు. అవును తల్లి, దాని సంగతి నీకు తెలియదు. విజయ్ నాకు బాగా తెలుసు. నీకు విజయ్ తెలుసు, కానీ దాని చరిత్ర అంతా నాకు తెలుసు. చరిత్ర? అవును, నీచమైన చరిత్ర. జగపతి గారు, అది భ్రష్టురాలు. జగపతి గారు, నోరు జారకండి. నా విజయ్కు కళంకం అంటగట్టకండి. ఆమె నిప్పు లాంటిది. కావాలంటే సాక్ష్యాలతో రుజువుపరచగలను. ఆపండి. మీ న్యాయశాస్త్ర పాండిత్యంతో అన్యాయంగా ఆమె మీద నింద వేశారా? నేను సహించను. అమ్మా, వెళ్ళండి. స్వార్థంతో కరడుగట్టిన మీరు ఎందరి జీవితంతోనైనా చెలగాట మారగలరు. వెళ్ళండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. గురువు మాట ఏరాదు, గడ్డపార మింగిరాదంటే కూర్చున్నందుకు మంచిది రాక జరిగింది. అన్నీ తెలిసిన ఆ పెద్ద మనిషి ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు. హేతు లేదే తీతో కుయదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో కనుక్కుంటాను. నా చెల్లని ఇలా కన్నీరు కార్పిస్తున్న వారి సంగతి ఏమిటో తెలుసుకుంటాను. వాళ్ళు ఏం చేసినా పడుకోవడానికి నేనేమి చేతకాని వాని కాదు. నేను లాయర్నే. అందుకే కీలరికి వాత, వీలరికి మాట చేసుకురండి.
కంకణాలు పుచ్చుకొని ఎందుకు మోసం చేశారో వారిని కనుక్కోవాలి. వారి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలని కోరుకుంటే నన్ను అడుగు, నేను చెప్తాను. అయితే ఈ దుర్మార్గానికి అంతటి కారణం తమరేనన్నమాట. ఇంత ద్రోహం ఎందుకు చేశారు? మమ్మల్ని ఎందుకు వంచారు? ఇందులో వంచనకే ఉంది. మీ చెల్లెలకి యోగం లేదు అంతే. రాజ్యలక్ష్మి గారు, ఏ పెళ్లిళ్ళు ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే దొరుకుతాయి. మన చేతిలో ఉంది. కాదు, కావాలనే మీరు అలా చేసి ఉంటారు. అవును, చేశాను. అయితే ఏమంటావు? రాజ్యలక్ష్మి గారు, మీకు ఇది న్యాయంగా ఉందా? ఎందుకు ఇలా చేశారు? నీతో చెప్తూ కూర్చోడానికి నాకు ఇప్పుడు తీరలేదు. రాజ్యలక్ష్మి గారు, ఎందుకు కూర్చాస్తావు? నువ్వు ఆడపిల్లకు అన్నావు, కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. గుర్తుంచుకో. నీకు తగ్గ సంబంధం చూసి నీ చెల్లెలకి పెళ్లి చేయి. వెళ్ళు. ఏమిటా అలా చూస్తావు? వెళ్ళు. ఆడపెత్తను కోడి పెట్టనమని అమ్మగారు శివాలే పైగా అబద్ధాలు తీసుకుంటున్నావా? అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితొట్లో పడ్డట్టుగా ఉందని కంతు. నిజమే, సరిగొడతో గొంతుకొచ్చాడు. మనం మాట్లాడుకుంటే లాభం లేదు. రానుడు విలువాడిని పూల నవ్వుకోడు. అవును, ఆయన మీద పరులెత్తున వేస్తాను. ఇప్పుడే నోటీస్ ఇస్తాను. సత్యమూర్తి గారు, ఏమైనా మీరు నాకు గురుదేవులు. ఈ కేసు నెగ్గట్టు నన్ను దీవించండి. ఆయన గారి మీద అభిమానం చంపుకోలేకపోతున్నారే. ఇంకా ఈ పొట్టని మీరు పూజిస్తారు. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నట్టు వీలేదు. పెద్ద మనిషి ఆఫీసుకు పోసేస్తా పోసేస్తూ గోడ ఉన్నట్టు ఈ గారికి పెద్ద మనిషి గొప్ప ఊరు దిబ్బ. మీ బ్రతుకులు బజారు పాలు చేశాను. నాకు ఇదే సరి అయిన చోటు. నలుగురిలో నీతిపరుడుగా చలామణి అవుతున్న ఈ సత్యమూర్తి స్థానానికి ఇదే నిజమైన గుర్తు. మన్నించే అవదార్యం నీకున్నా అడిగే అర్హత నాకు లేదు. లేదు. బండి రిపేర్లో ఉంది. బ్యాటరీ మీకు ఆ పని వెళ్ళండి. అది కాదండి. ఏం కాదు, మీరే? నేనేనండి, రామేశ్వరాన్ని దుర్గా టాకీస్ కట్టినాను. మీరు ఆమ్యాన్నే తీసుకుంటారని నాకు ఆశ్చర్యం. అదేంటండి? అదే బాబు, టికెట్లు లేకపోయినా చిల్లర తీసుకుని లోపల పని చేస్తాను. మా ట్యాక్సీ వాళ్ళని చెప్పుకుంటుంటారు. ఏం చేయనండి, ఆడపిల్ల కలవండి. మా అమ్మాయి ఏమయ్యా ఇంత పూర్వం మీకు నేను మిమ్మల్ని ఎదుగుతుందండి. చూడండి, అదే కుస్తీ పోటీలో నెగ్గి చూశాను. అదే అవునండి. అవును, మీరు వచ్చి పర్యటించి చాలా ఆపదలో ఉన్నానండి. మీరు ఆదుకోవాలి. నేను అప్పేమన్నా కాదా? అప్పుడు మాకు మాట్లాడండి. ఇంకో మంది తీసుకొచ్చినా ట్యాక్సీ కూడా కట్టలేదు నేను. అది కాదండి, ఒక దొంగోడి కన్ను మా మీద పడింది. అయితే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారన్నమాట. చెప్తాం, ఆ ప్రమాదం నుండి తమరే కాపాడాలి. ఆ దొంగకి మీరంటే చాలా భయం. ఒకప్పుడు తమ చేత్తో బాగా చిన్న పనులు. ఓ వాడా ముసుగు దొంగ. చెప్తాం, వాడికి నేనంటే భయమే కదండి, భక్తి కూడా ఉంది. అందుకే మీ దగ్గరికి వచ్చాం. మమ్మల్ని కాపాడాలి. మీ మేలు మర్చిపో. బాబా బాబా బాబు, నీ పేరు చెప్పుకుంటారు. పేరు మాకు దేవుడేదయ్యా. మీకోసం నా రాబడి ఎక్కడ పోగొట్టుకుంటాను బాబు. అమ్మమ్మ అలా అనకండి, నేను కొంత మొత్తం చెప్పుకుంటాను. బాబా బాబు, నా మాట కొట్టేయండి. ఏంటండి మరీ మొమ్మడి పెట్టేస్తున్నారు. సరే, రాత్రిలో వచ్చి పడుకుంటుంటాను. ఏం సార్ చెప్పండి. నేను ఏమి ఇచ్చుకోగలను బాబు? ఇచ్చింది తాంబూలంలో పెట్టిస్తా. తాంబూలం తీసుకుంటానయ్యా. ఎంత ఇస్తాను చెప్పి బేరం బేరమే. ఒక 100 రూపాయలు ఇస్తాను. 100 పోనీ 200 తీసుకుంటాను. లేచేదా ఎవరికైనా ఇదిగా సరిగ్గా 8 అంటే 8 గంటలకే. మనకి టైం అంటే టైమే. నేను లేట్ అవ్వకూడదు. ఓకే అమ్మారా? ఓకే. ఎవరక్కడా? ఏమ్మా, ఏం జరిగింది? ఏమిటి ఉప్మా? మనుషులు తినడానికేనా? దీని నిండా మట్టి, మశానం, రాళ్ళు, రప్పలు ఇలాంటిది మీరు తింటారేమో గానీ నాకు అలవాట్లేదు బాబు. నీకు శుభ్రంగానే బాగా తింటానమ్మా. పని వాళ్ళతో చేయిస్తే లాభం లేదండి, మీరే స్వయంగా చేయాలి. స్వయంగానా? నేనా? అవును. ఏ రాజలక్ష్మి గారు, ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. ఇంకా నిలబడ్డారే? వెళ్ళండి. ఏమండి, మిమ్మల్ని. ఏంటమ్మా, ఏం కావాలి? ఏమిటా, నా ఫ్రెండ్స్ వచ్చి గంట నుంచి వెయిట్ చేస్తున్నా. ఒక కప్పు కాఫీ పంపించడానికి ఎవరు లేరా? పని మనిషి రాగానే పంపిస్తాను. ఓహో, అయితే ఆ పని మనిషి గారు వచ్చే వరకు నాకు
రాజా గారు ఇంకా రాలేదమ్మా. ఆయన మాట తప్పి మనిషి కాదు నాన్న, వచ్చేస్తారు. ఆయన రాకముందే ఎక్కడ వచ్చేస్తాడు అని భయంగా ఉంది. అదా వచ్చేసారు. నమస్కారం బాబు. నమస్కారం. మా మాటలో వచ్చారు. లేదండి, అమ్మాయి చెప్పింది. చెప్తాం. రాజా గారు ఆ దొంగ శాశ్వతంగా చూడాలి బాబు. అలాగే శాశ్వతంగా చూస్తుంది. అదే మన పేరు చెప్పండి. రాజా గారు ఏం చేస్తారో ఏమో, అంతా మీదే భారం. రాణి గారు మీకేం ప్రాబ్లం? అంతగా బాధపెట్టలేదు. ఈ ఎంత బాగా చూస్తారో ఏమో నాకు భయంగా ఉంది. మీకేం భయం? ఎందుకు అలా భయపడతావు? రాజా గారు మాట అంటే మాటే. ఏదొచ్చినా వారు ముందుంటారు, మళ్ళీ అనుకుంటారు. ఇటు రామకృష్ణ గారు చెప్పండి చదవండి. ఆ దొంగ గారు తెచ్చామనుకోండి, మోడే ఉన్న వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనుకోండి. ఈ పొయ్యాలు తీసి నేల మీద సమాధానం కొట్టాలి అంతే. మీకేమో చెప్పాలంటే చిత్తం చిత్తం ఇమ్మీడియట్గా చెప్తాము. అమ్మయ్యా ఇక మీరు వెళ్ళి ఇదిగోండి ఆ గదిలో పడుకోండి బాబు. అమ్మాయి ఆ గదిలో పడుకుంటుండే, మీరు ఈ గదిలో పడుకోండి బాబు. చెప్తాం చెప్తాం. బావా, నీ మంచితనం ఫలించింది, అదృష్టం కలిసి వచ్చింది. ఇంటి జాతకమే మారిపోతాం. ఏమిటి జగపతి, ఏమిటి హడావుడి? లక్ష్మి నీ నచ్చింటే తాండవం మారిపోతుంది. కూర్చొని ఎన్ని తరాలకున్నా తరగదు. అవునక్క, ఒక రైస్ మిల్, 2 సినిమా హాల్, మేడం, పొలాలు, వెరసి 25 లక్షల ఆస్తి. అమ్మో 25 లక్షలే? అంతేనా? బ్యాంకులో హార్డ్ క్యాష్ 10 లక్షలున్నాయక్క. కావాలో ఎవరైనా నెగ్గించి వాళ్ళ ఆస్తి అంతా దఖలు పరుచుకున్నా ఏమిటి? లేదు బావా, ఆ ఆస్తి అంతా మీకే దఖలు పరచబోతున్నాను. అంత అవునక్క, అసలు ఆస్తి వాసనాలు ఎవరనుకున్నావు? నా ప్రాణ స్నేహితుడు కుమార్తె వాసంతి అని చెప్పాను చూడు. నువ్వు గార్డీగా ఉంటున్నానన్నావే ఆ అమ్మాయా? ఆ అమ్మాయి మన ఆనందం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. మరి ఈ సంగతి ఎప్పుడు నాతో మాట వరుసగా నువ్వు వల్లేదే? నా తల్లికి నా మాట మీద ఇంత గౌరవం ఉంటుందని నేను మాత్రం అనుకున్నాను. సమయం వచ్చింది, అడిగాను, సరేనండి. అయినా ఇప్పుడు ఏం మించిపోయిందని? మించిపోయింది జగపతి. మీ అక్కగారిని అందలం ఎక్కించాలని నువ్వు చాలా అవస్థపడ్డట్టున్నావు. ఇప్పుడేం లాభం లేదు. మా శేఖర్ చెల్లెల్ని మా కాబోయే కోడలుగా ఖాయపరుచుకున్నావు. ఏమిటి? చెట్టంత మేనమావని నాకు తెలియకుండానే? ఆ విషయం మీ అక్కగారిని అడుగు. 50,000 ఎర చూపిస్తే తొందరపడ్డాను రా తమ్ముడు. కనకార్యం చేసేవాళ్ళే. పెద్ద మోరు నా నెత్తిన కూర్చుంది, ఏం చేయమంటావు? మరేం పర్వాలేదక్కాయ్, ఏవో కారణాలు చూపి మీ సంబంధం మాకు అక్కర్లేదు అని చెప్పేయండి. జగపతి, అదంత సులువు కాదు జగపతి. పెద్దల సమక్షంలో తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. పీటల మీద పెళ్లిళ్ళే చెడిపోతున్నప్పుడు తాంబూలాలు ఏం చేస్తాయి బావా? పరువు తీస్తాయి, 10 మందిలోనూ చీ అనిపిస్తాయి. డబ్బుంటే పరువు ఎక్కడికి పోదు. 10 మంది అంటారని 25 లక్షలు వదులుకుంటావా? రాజ్యం, నీకేమైనా మతిపోయిందా? ఆడదాని అయింది ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయమంటున్నావా? ఈ ఘోరం జరిగితే అమ్మాయి బ్రతికవుతుందో ఆలోచించావా? ఒకరి కర్మకు ఒకరి కర్తలు కాదు బావా, ఎవరి బ్రతుకు వారికి. బ్రతుకు డబ్బులో లేదు జగపతి, మంచి చెడు అనే 2 మాటల్లో ఉంది. నీ మాటలు నమ్ముకుంటే బతుకులు తెలారినట్టే. ఏమైనా సరే ఆ దిక్కుమాల సంబంధం నా కొడుకు చేసుకోవాలంటే చేసుకోను. మరి ఆనాడ సంబంధం కావాలని పట్టుబట్టి ఎందుకు కుదిర్చావు? ఇవాళ 25 లక్షలు చేయబడగానే అది దిక్కుమాలిన సంబంధం అయిందా? అర్థం లేకుండా మాట్లాడు. తాళి కట్టినా ఒకటే, తాంబూలాలు పుచ్చుకున్నా ఒకటే, పెళ్లి జరిగినట్టే లెక్క. ఈ లెక్కలని పట్టుకు వేలాడుతుంటే మనకైతే ఆత్మకతే. చాలా పొరపాటు పడుతున్నావు జగపతి. నీతి నిజాయితీలతో బ్రతుకుతున్నంత కాలం మానవుడు ఎన్నడూ అధోగతి పాలు కాడు. భూమికి సూర్యుడు ఎంత ముఖ్యమో మానవుడికి నీతి అంతే ముఖ్యం. చూడు రాజ్యం, నీకు ఇదే చెప్తున్నాను. ఈ ఇంటి పరువుతోటి అమాయకురాలి బ్రతుకుతోటి చెలగాటాడితే మాత్రం నేను సహించేది. క్షమించు బావా, మా ఆశల్ని ఆలోచనల్ని మన్నించు. నీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించే పని ఎన్నడూ చెయ్యం, సరేనా? మంచిది. ఏమిటా తమ్ముడు ఆ 25 లక్షలు? ఎక్కడికి పోతాయక్కాయ్? అలా అనకపోతే బావ మొదటికే మోసం చేస్తాడు. ఏమోరా, అంత నీ చేతిలోనే ఉంది. మరేం పర్వాలేదక్కాయ్, నా ఉత్తరం అందగానే అబ్బాయిని తీసుకుని మన ఊరు వచ్చి అన్ని అక్కడే ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తాను. బాబాయ్, మరి 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 వాళ్ళు ఏమన్నారు బాబాయ్? వాళ్ళ
వాళ్ళు వాళ్ళు ఏదో అనుంటారమ్మా. ఏమన్నారో చెప్పండి బాబాయ్ ప్లీజ్. ఎవరైనా ఏమంటారమ్మా? హంపి సుందర్ లాంటి నా బిడ్డ లక్షలకు అధికారిని ఇంటి కొలలుగా వస్తుంటే వద్దనే వాళ్ళు ఎవరమ్మా? అమ్మా పూర్తిగా నేను పెళ్లి మాట ఇచ్చేసరికి మా బావగారు ఆశ్చర్యపోయారు. మా అక్కయ్య సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. పోతే పెళ్లి కొడుకు సరిగ్గా ఇలాగే సిగ్గుపడ్డాడు. ముహూర్తం పెట్టించేదమ్మా. మీ ఇష్టం బాబాయ్. అదే నీతో వచ్చిన కష్టం. ప్రతిదానికి మీ ఇష్టం బాబాయ్ మీ ఇష్టం బాబాయ్ అంటే ఎలాగమ్మా? అయితే నన్ను ఏం చేయమంటారు బాబాయ్? అమ్మమ్మ ఏం చెయ్యొద్దు. ఇలాగే ఆడుతూ పాడుతూ ఉండు. పెళ్ళయ్యాక ఈ మాత్రం తీరిక కూడా దొరకదు. ఎక్కడికమ్మా పారిపోతున్నావు? డబ్బు ఎక్కడ పెట్టానో ఆలోచిస్తున్నాను బాబు. ఆలోచిస్తున్నావా? ఎక్కడ దాకా వస్తుంది? ఒకటి ఈ పుల్లి పుల్లి ఏడుపులు నా దగ్గర కాదు. డబ్బు ఎక్కడ దాచావో ఎంత దాచావో నాకు బాగా తెలుసు. చిన్న డబ్బులు మీ బీడి సాగులు కూడా చాలు బాబు. ఏ డబ్బు అవుతున్నావా? కాదని పెద్ద గంగారు లేదని తిరుగుతారు. రామేశ్వరం ఏంటి బాబు? నా పేరు కూడా బాబు తెలుసా అండి బాబు? నీ పేరు నీ ప్రభుత్వం నాకు బాగా తెలుసు. చెప్తాం. నీ కూతురు నువ్వు కలిసి పెద్ద మొత్తాన్ని కూడబట్టారు కదరా. చెప్తామండి. ఆ డబ్బుతో నాకు చదొచ్చిందిరా. ఎక్కడ బాబు బాబు పూజ కదా బాబు. అలాగా అయితే ఇలా పోతాం బాబు. అమ్మాయి నిద్రపోతుంది బాబు. అయితే అమ్మాయిని ఎత్తుకుపోతాం. కలికాలం కాదు, పెళ్లి కాలం. అమ్మాయికి పెళ్లి చేస్తావో లేకపోతే ఆ డబ్బు కూడా నా సందర్భ పెడతావో తెలిసి చెప్పుకో. ఈవేళ అష్టమి ఆదివారం, రేపు నవమి సోమవారం, ఎల్లుండ దశమి మంగళవారం. ఆ రోజు తెలుసుకుందాం బాబు. మాట అది చెప్తాం. నన్ను మాయ చేయాలని చూసావు, నీ మెడ మీద తలకాయ ఉండదు. ఎంతమందిని కాపలా పెట్టుకున్నా ఎవరు నన్ను ఏం చేయలేదు. కలకత్తాలో బ్యాంకు లూటి, బొంబాయిలో బన్సీలాల్ సెట్ కూని, మద్రాసులో రైలు దోపిడీ చేసి కన్నాంతర్ఖ్యాతి గడించిన జగజ్జట్టి ప్రతాపుని. నేను ఒకే ఒకప్పుడు ఈ ఊళ్ళో టాక్సీ డ్రైవర్ రాజా చేతిలో ఓడిపోయాను. అందుకే అతనంటే నాకు చాలా భయం. ఆ రాజా తప్ప ఎవరు నన్ను ఏం చేయలేరు. గుర్తుంచుకో. నాకేం పోయే కాలం చంద్ర బాబు. అయ్యో దొంగచ్చిపోయాడమ్మా. దోచుకోవడం కాదమ్మా, వాడు మామూలు దొంగ కాదు, దొంగలకు దొంగ. మన గుట్టుముట్లు అన్నీ తెలుసుకున్నాడు. నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తేనే తప్పాలము నాన్నట్టు చేస్తాడట. ఒప్పుకున్నట్టు నటించాడు. అయితే పోలీసులకు రిపోర్ట్ ఇద్దాం. అయ్యో పోలీసులకు రిపోర్ట్ ఇస్తే కట్టబడి పక్కన నడిపేస్తాడు. మరి ఏం చేద్దాం నాన్న? వాడు పోతూ పోతూ వాడి శత్రువు పేరు చెప్పిపోయాడు. వాడు ఎవరో టాక్సీ డ్రైవర్ రాజాట. వాడంటే వాడికి భయమట. వాడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? వాడెక్కడ ఉంటాడు నాకు తెలుసు నాన్న. తెలుసా? తెలుసా? అయితే ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి రక్షించమని ప్రతిమాత ఏకొండవాడ వెంకటేశ్వర ఎక్కడున్నావో ఇప్పుడు టైం. రాచిగుచ్చి నీ జుట్టు చూసి నేను ప్రేమించాను. మీ ముక్కు చూసి నేను ప్రేమించాను. నిజంగానా? అయితే ముక్కు పెట్టి గుచ్చేలా నీ ప్రాణాలు తీసేస్తాను. మా ప్రాణాలు ఎప్పుడే తీకండి. మా జీవితాన్ని ఇంకా తీపెక్కలేదు. మీకు పుణ్యవంత మమ్మల్ని విడిచిపెట్టండి బాబు. మీ ఇద్దరు కలిసి రామేశ్వరం గారిని వంచుతారని చూస్తున్నా. అతని పని ఎప్పుడు అబ్బే లేదండి, మా ప్రేమ నా చేయించింది రాయడు.
పెద్దల అనుమతి పొందాలి కానీ ఇలా చేయటం మంచి పనా? ఏదో మా వయసు అలా చేయించిందండి. అవంశవం కలిగిన రామేశ్వరం గారిని పట్టుకుని ఇలా మోసం చేయడం తప్పు కదా? నిజంగా పుప్పే, నిజంగా తప్పే. ఈ తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఈ ఒక్కసారి మమ్మల్ని కాపాడండి. కాపాడడానికి వీల్లేదు. చేసిన తప్పుకి శిక్ష ఎటువంటిదో తెలుసా? జాగ్రత్తగా వినండి. త్వరలో మీ ఇద్దరిని అది మీద కూర్చోబెట్టి గంగలో పెళ్లి చేసేయండి. మీరెంత చూసారు మావారు? పని మనిషి రాలేదు. పని మనిషి రాకపోతే అదంతా అలా పడి ఉండాల్సిందేనా? ఇప్పుడు నా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళు నా డర్టీ రూమ్ లోకి ఎలా తీసుకెళ్ళాం? మన పనులు మనం చేసుకోవడంలో ఏమీ తప్పు లేదు. అబ్బే తప్పే ఉందండి. మరి ఆ సంగతి తెలిసి ఊరుకున్నారే. కానివ్వండి. చూడమ్మా, ఎంత ఆస్తున్నా ఎంత చదువున్నా ఆడది అప్పుడప్పుడు నడుము వంచుతూ ఉండాలి. పురుడు వచ్చినా పుణ్యం వచ్చినా తేలిగ్గా ఉంటుంది. రాజ్యలక్ష్మి గారు, ఆ ఆశకి అవకాశానికి ఇంట్లో నోచుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మీరు తప్ప. ఏమంటారు? అరే ముత్తయ్య, నీకు అసలు పెళ్లి చేసుకోవాలని గట్రా? అదేటండి అమ్మగారు, మా మేనమాత కూతురు చూపు లేదండి, ఇది నన్ను యథాయంగా పెళ్లి చేసి పెడతాండి. చేసుకుంటుంది. ఇలాంటి ఆరోగ్య పనులు చేస్తే ఎవరు ఇష్టపడుతుంది? ఏమే సుబ్బులు? అవునండి అమ్మగారు, కరకట్టుగా చెప్తున్నాను. మానదకు పని చేస్తే నేను చేసుకోనండి. కాటంలో పడతాను. ముత్తయ్య, ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళి ఆ బట్టలన్నీ త్వరగా ఉతుకో. ఉతకనండి. ఏమొచ్చింది నీకు? బుద్ధి వచ్చిందండి. బతుకు తక్కువైనా బట్టలు ఉతకవుతుందండి. ఏమిటి? అవునండి, ఎంత నౌకర్లైతే మాత్రం కాని పని చేయమంటే వాళ్ళకి మాత్రం కష్టంగా ఉండదు. ఎందుకుంటుంది? నెలలా జీతం తీసుకోవడం లేదు. డబ్బు కాశించి నీచమైన పనులు చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. బాసంతి, ఏమిటిది? పని వాళ్ళని వెనకేసుకొచ్చి నన్ను సాధిస్తున్నావా? అబ్బే లేదండి, యథార్థం మాట్లాడుతున్నాను. నీకే? నువ్వెన్నో మాట్లాడతావు. సాక చూస్తే రాలేదు, బట్టలన్నీ మాసిపోయాయి. వారు ఉతకపోతే ఏం కట్టుకుంటావు? మన పనులు మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. లేదమ్మా లేదు, నా కర్మ కానీ. ఏమండి చూడండి, ఆ గదిలో నా చీరలు కూడా ఉన్నాయి. తీసుకెళ్లి ఉతుకురండి. నేనా? ఏరీ కోడి తెచ్చుకున్నారా? ఆ మాత్రం చేస్తే తప్ప? బాగుంది. నీకు అసలు మంచి చెడ్డ ఏమీ తెలియటం లేదు. నాకు తెలియడం లేదు, మీకు తెలియడం లేదు. నన్ను కూడా కోర్టుకు వచ్చి నిరూపించమంటారా? వద్దు తల్లి, వద్దమ్మా. ఉంటుంది అంతే. అయ్యో కనపడ్డా సరిపోతుంది. తాను కూడా ఏంటండి? అయ్యో అయ్యో నా చెయ్యి బాబోయ్. నా చెయ్యి అబ్బో. అయ్యో కాస్త నెమ్మదిగా రాయండి. అయ్యో రామ, నెమ్మదిగా అంటే మరి అంత నెమ్మదిగానా? కాస్త గట్టిగా రాయండి. గట్టిగా అంటే మరి అంత గట్టిగా నటండి, కొంచెం నెమ్మదిగా రాయండి. అమ్మయ్యా, ఇది చాలండి. కాస్త వేళ్ళు కూడా విరవండి. ప్రాణం హాయిగా ఉంది. వెళ్ళి కాస్త వేడిగా ఒక గ్లాస్ పాలు తీసుకురండి. ఓహో, అయితే ఆ పని మంచి గారు వచ్చే వరకు మాకు కాఫీ లేవన్నమాట. పని వాళ్ళతో చేస్తే లాభం లేదండి, మీరే పైగా చేయాలి. మీకంటే ఆ పని మంచి అయింది, అయినా మీకు డబ్బు మీద రాజ్యలక్ష్మి గారు, ఆ ఆశకి అవకాశానికి ఇంట్లో నోచుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మీరు తప్ప.
చీరలు కూడా ఉన్నాయి, తీసుకెళ్ళి ఉతుకురండి. ఎంత అన్యాయం! నా ఇంట్లో నన్నే అవమానిస్తుందా? చూస్తాను, దాన్ని అంతం చేస్తాను. ఈ రోజుతో దాని చీడ వెరగడవ్వాలి. ఆ లక్షలన్నీ నా బిడ్డకు దక్కాలి. అమ్మా, పొద్దుపోయింది, ఇంకా చదువుతూనే ఉన్నావే? ఏ కరెంటు ఖర్చు అవుతుందనే? నీ ఆరోగ్యం పాడైపోతుందని. పాపం, నేనంటే మీకు ఎంత ప్రేమండి. ఏమిటో, ఏ మాటన్నా నీతో గొడవే. పాలు తీసుకొచ్చాను, అక్కడ పెట్టి వెళ్ళండి. ఆరిపోతుందమ్మా, కొంచెం తీసుకో. మీకు కథ చెప్పేది, అక్కడ పెట్టి వెళ్ళండి. సరే. అమ్మా, మళ్ళీ ఏమిటి? మర్చిపోయి నిద్రపోతావేమో అని. మర్చిపోనండి, పాలు తాగి పడుకుంటాను. వెళ్ళండి. ఎవరు పడుకుంది? ఏమిటండి ఘోరం? శిక్ష, చేసిన పాపానికి శిక్ష. అందరూ మనం మన్నిస్తుంటే మనమే శిక్షించుకుంటున్నాం. బాగుంది, చాలా చాలా బాగుంటుంది. ఇంకొక పద్దు మందిస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు, మనం కూడా ఆశీర్వదిస్తాం. ఇంతకీ ఫోన్ చేశారా లేదా? దీక్షలో ఉన్నాం, చేయకూడదు. సరే, నేను వడ్డిస్తాను, పదండి. వద్దు వద్దు, వ్రతం చెడిపోతుంది. అక్కడ విజయ నిద్ర మానేసిందే, ఇక్కడ మనం భోజనం మానేసాం, అంతే. పోనీ, ఈ పాలైన తీసుకోండి. వద్దంటుంటే మాట తప్పితే విజయుడు కోపం వస్తుంది, మనకు శాపం ఇస్తుంది. అంతేకాదు విజయ. విజయ వాసంతి, ఆనంద్, ఆనంద్, ఆనంద్. గుడ్ మార్నింగ్ రాజలక్ష్మి గారు. ఏమిటలా వింతగా చూస్తున్నారు? అబ్బాయి ఏమి లేదమ్మా. ఆనందేడి ఆ గదిలో ఉన్నారు. ఆ గదిలోనా? అవునండి, రాత్రి తూలుతూ పడుతూ వస్తే నేనే ఆ గదిలో పడుకోబెట్టాను. సన్నాసి, భోజనం కూడా చేయలేదు, ఉసూరుమంటూ ఉంటాడు కాబోలు. మీకు ఆ బెంగక్కర్లేదండి, మీరిచ్చిన పాలు వారికే పట్టించేశాను. ఎందుకు ఇలా శ్వాసాలు పెడుతున్నారు? నాకు ఏమైందండి? ఆ పాలు పట్టించడం తప్పందా? చెప్పండి, ఏమండి? అది కాదమ్మా, అది కాదు. ఆనంద్, బాబు ఆనంద్, ఆనంద్, ఆనంద్. నేను ఇంకా బ్రతికి ఉన్నాను. అది కాదురా, రాత్రి నువ్వు ఒక్క రాత్రి భూంచినంత మాత్రాన చచ్చిపోనులే. ఆ రోజు త్వరలోనే వస్తుంది, అంతవరకు నీ ఏడుపు దాచుకో. ఆనంద్,
రాజ్యలక్ష్మి గారు, ఏం తల్లి? మీరు 7 గుళ్ళు కట్టించాలి. ఎందుకు? పిల్లి చచ్చిపోయినందు. పిల్ల ఎలా చచ్చిపోయింది? ఎలా చచ్చిపోయిందా? మీరు విషం కల్పించిన పాలు తాగి. విషయం ఏమిటి? కలపడం ఏమిటి? పాపం, మీకేమీ తెలియదు కదూ. చాలా ఊరుకో. అధికారం చెలాయించి నన్ను నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నావు. పైగా ఈ అపనింద మోపి నన్ను అడగ పెడతావా? నా మీద అవాండాలు వేస్తావా? ఓహో, ఈ విధంగా కూడా నువ్వు నన్ను సాధించాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి గారు, తప్పులు కప్పిపుచ్చుకోవాలని మీరు పడే తాపత్రయం చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. వాసంతి, నాకు తెలుసు మీరు పట్టపగలే కుక్కలు పొడిపించగల సమర్థులని. కానీ పాపం పట్టుబడిపోయారు. ఏమిటి అర్థం లేని మాటలు? పాల గ్లాసు ఆనంద్ బాబుకి ఇచ్చానన్నప్పుడు మీరు నెత్తి నోరు బాదుకోవడంలో గల అర్థమేమిటో అది అది చెప్పండి. వాసంతి, ఈ వాసంతి మీ దుర్మార్గాన్ని అంతం చేయడానికే బ్రతికి బయటపడింది. పోలీసులకు ఫోన్ చేస్తాను. మీ సంగతి ఏమిటో ఇప్పుడే తెలుస్తాను. వాసంతి, నన్ను మన్నించమ్మా. ఇది మన్నించవలసిన నేరం కాదు. దీనికి తగిన శిక్ష అనుభవించాలి. పదండి సత్యమూర్తి గారి దగ్గరికి. వాసంతి, పదండి. వాసంతి, నేను బతిమాలు అడుగుతున్నాను. నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయాలేమో ఆయనతో చెప్పొద్దు. వాసంతి, వాసంతి, అమ్మా నా కాపర్ నిలబెట్టి తల్లి. సత్యమూర్తి గారంటే మీకంత భయం భక్తి ఉందా? ఉంటే ఈ దారుణాలన్నీ ఎలా చేయగలిగారు? ఇంత నీచమైన పడికి ఎలా కూడుకున్నారు? వాసంతి, ఈ విషయం 10 మందికి తెలిస్తే ఈ ఇంటి పరువు ఏమవుతుంది? ముందు మీ బ్రతుకు ఏమవుతుందో తెలుసా? అమ్మా అమ్మ, నేను ఒక అమ్మ కన్న బిడ్డేనన్న సంగతి మీరు మర్చిపోయారు. నా కోసం పడి ఏడ్చేవాళ్ళు ఎవరూ లేరనిగా ఎంత సాహసానికి పూనుకున్నారు. వాసంతి, ఏదో అజ్ఞానంతో. అజ్ఞానం కాదు, దురాశ. నా ఆస్తి కాజేయాలన్న ఆశతో నన్నే అంతం చేయడానికి ప్రయత్నించారు. నా డబ్బే నాకు శత్రువు అవుతుందని, నా లక్ష్యలే నా ప్రాణాలు తీయడానికి ఆసరా అవుతాయని కల్లో కూడా ఊహించలేదు. అమ్మా వాసంతి, నా అపరాధాలన్నీ క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇటువంటి పనులు చెయ్యము. నన్ను నమ్మమ్మా. ఏ బిడ్డ క్షేమం కోసం ఇవన్నీ చేశాను. ఆ బిడ్డ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. వాసంతి, నన్ను నమ్ము తల్లి, నన్ను నమ్ము. అయ్యా పురుషోత్తం గారు, మన ప్లేడర్ గారు పూజ పూర్తిగా వస్తుంది. వస్తాను చెప్తాం. అలాగేనండి అయ్యా. సూర్యశాస్త్రి గారు, మన ప్లేడర్ సత్యమూర్తి గారు గొప్ప దైవభక్తులు. ఆయన చేసే దాన ధర్మాలు పంచేలేదు. పైగా ఓవైపు కోర్టు గొడవలు, ఓవైపు ఊరు గొడవలు. అవునవును, ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు చూడాలి, భలే చిత్రంగా ఉంటుంది. చాలా ప్రజ్ఞావంతులు కాదు మరి. మన సత్యమూర్తి గారు అంటే న్యాయశాస్త్రానికే ప్రతిరూపం. ఏమండి పురుషోత్తం గారు, అంతేనా? అదేమీ కాదు. కాదా? కాదు. అదేమిటండి? అవును, వారు చెడుకు చెప్తున్నారు, మంచికి మిత్రులు, అంతే. మా గొప్పగా సెలవిచ్చారు సింగిల్ పాయింట్ తో. ఎంతసేపండి మీ పూజలు పురస్కారాలు? డబ్బుతో వచ్చిన క్లైంట్లందరూ కాపు కూర్చున్నారు. త్వరగా వెళ్ళండి. అయితే పూజలు మానేసేమంటారండి? మీరు అవెందుకు మాంటారు? ఇవే మానేస్తారు. నీకెంతసేపు డబ్బు డబ్బు డబ్బు. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. మీరు వేలు విడిచిన అన్నగారు గురవై చెట్టిన తమ ఎరిగే ఉంటారు. అవును, పాపం ఈ మధ్య కాలం చేశారు కదా. చిత్తం లేదా? పిల్లలు లేరండి, బోర్డంత ఆస్తి ఉందండి. వారి భార్య ఆ ఆస్తినంతా తన ఇష్టానుసారం ధారవస్తుందండి. అలాగా. చిత్తం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూడు శేఖర్, ఇవాళ వాయిదా ఉన్న కేసుని ఒకసారి రిఫర్ చేయి. అలాగే సార్. తమ చేతిలో శేఖర్ బాబు బాగా తర్ఫీజ్ అవుతున్నాడు. చాలా మంది అంటారు శేఖర్ బాబు సత్యమూర్తి గారు అడుగు దూరంలో నడుస్తున్నారు. అది సర్లేండి. ఇంతకు మీరు వచ్చిన పని చెప్పలేదు మరి. దావా వేసి ఎలాగైనా సరే మా అన్నగారు ఆస్తి నాకు దక్కేలా చూడాలి. అయితే వ్రాతపూర్వకమైన ఆధారం ఏమైనా ఉందా మీకు? లేదండి, ఆ లా పాయింట్ ఏదో తమరే సృష్టించాలి. అంటే తప్పుడు కేసు బనాయించాలంటారు. తమరు కూడా ఫీజు సంతోషంగా చెల్లిస్తాను. శెట్టి గారు, నాకు ఫీజు ముఖ్యం కాదు. చెప్పండి. డబ్బు కాసించి అన్యాయాన్ని సమర్థించడం నా పద్ధతి కాదు. దయచేసి మీరు వెళ్ళండి. అంతేనంటారా? అంతే. శేఖర్ బాబు, తమరేనా ఈ కేసులో? నేను సత్యమూర్తి గారు అడుగుజాడలో నడుస్తున్నానని
మీరేగా అన్నారు. అమ్మమ్మమ్మ ఎంత తప్పైంది ఆ మాట్లాడడం. రండి శాస్త్రి గారు, మరో దారి ఏదైనా చూసుకుందాం. నమస్కారం సార్. సదా నాగారంగ వారి కేసు వచ్చే బుధవారం విచారణకు వస్తాం సార్. ఓ అవునవును, మర్చిపోయాను. సరే, వెంటనే సాక్షులతో సహా బయలుదేరమని ఉత్తరం రాయండి. అలాగే. నమస్కారం అండి. ఓహ్ నమస్కారం. రండి కూర్చోండి. ఏమ్మా ఏమిటి? 6వ తేదీన మా అనాథ శరణాలయం వార్షికోత్సవం జరుపుకుంటున్నామండి. మీరు తప్పకుండా రావాలి. 6వ తేదీ సాయంకాలం. అలాగేనమ్మా. ఆటపాటల్లో నెగ్గిన వాళ్ళకి బహుమతులు కూడా పంచిపెట్టాలి. ఓహో, అంటే బహుమతులు కొనాలన్నమాట. పురుషోత్తం గారు, వారికి మామూలుగా ఇచ్చే చందాతో పాటు మరొక 50 రూపాయలు అదనంగా ఇచ్చి పంపించండి. మంచిది. ఓహో, శ్రీరామ గారా? ఏమండి, వీరేశం గారి వద్ద ఈ రోజా? ఎక్కడండి? గాంధీభవన్లోనా? అలాగే 7 గంటలకే రావడానికి ప్రయత్నం చేస్తాను. మంచిదండి, నమస్కారం. నాన్న నాన్న, ఏమిట్రా? ఒక మోటార్ బైక్ అమ్మకానికి వచ్చింది. మంచి కండిషన్ లో ఉంది. మనం కొనుక్కుంటే బాగుంటుంది నాన్న. మోటార్ బైక్ ఎంత చెప్తున్నారంటే? 3500. సరే, రేపు మెకానిక్ ఎవరికైనా చూపించి అలాగే కొందాం. కొంటారు. మాకు అడగడం మీరు కొనడం సరిపోయింది. అక్కర్లేదు నాన్న, వస్తాను. రాజ్యం, వాడేదో సరదా పడుతున్నాడు. పోనీ సరదాలకేం గాని ముందు సంసారం సాగేలా చూడండి. ఇచ్చిదానా? ఇప్పుడు నీకు ఏమి లోటు వచ్చింది? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఉన్న ఆస్తి దాన ధర్మాల కింద తగలేశారు. ఇంకా రోజులు ఎలా గడుస్తాయో ఏమో. రోజులు ఎలా గడుస్తాయో నాకు తెలుసు కానీ నువ్వు అనవసరంగా దిగులు పెట్టుకుని చూడు, చిక్కిపోబోకు. ఇచ్చిదా కోపం వచ్చిందా? వచ్చింది. నన్ను వదులు. 5 నిమిషాలుగా ఆలస్యమైంది. నీకు 5 నిమిషాల్లాగే ఉంటుంది. నీకు 5 యుగాల్లో గడిచిందా? నీకు ఎగతాళిగానే ఉంటుంది. నీకోసం ఎదురు చూసి నా గుండెలు లభిసిపోయాయి. నన్ను ఇలా ఏడిపించడం మీకు సరదా అనుకుంటాను. కాదు, సంతోషం. వియోగానంతరం కలిగే సంయోగం అనుభవిస్తేనే గాని జీవితానికి అర్థం లేదు, ఆనందం. అయ్యా ఆనందశ్రీ గారు, నాకు కాలేజీకి టైం అయింది, వస్తాను. నేను వస్తాను. వాసంతి, నువ్వు కాలేజీ సెక్రటరీగా పోటీ చేయాల్సిందే. నో బాబా, కాదంటానికి వీలు లేదు. మేమంతా ప్రచారం చేస్తాం. బంపర్ మెజార్టీతో గెలిపించేస్తాం. ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఎలక్షన్. నువ్వు తప్పకుండా పోటీ చేయాల్సిందే. అవును, మన హక్కుల కోసం నువ్వైతేనే భయపడకుండా పోరాడగలుగుతావు. అంతేకాదు, జమీందారు బిడ్డ అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెట్టింది. తప్పదు, వాసంతి నిలబడి తీరాల్సిందే. వాసంతి 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 వాసంతి. ఏమిటి హడావిడి? చూడు విజయ్, వీళ్ళంతా నన్ను సెక్రటరీగా నిలబడమంటున్నారు. అవునే, నువ్వైతేనే చాలా బాగుంటుంది. ఏం బాగు, నువ్వు క్లాస్ లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటావు. నువ్వైతే బాగుంటుంది కదా శృతి? అవును, విద్య కూడా బాగానే ఉంటుంది. కాదు, వాసంతే బాగుంటుంది. ఏం కాదు, నువ్వే బాగుంటావు. ఏం కాదు, నువ్వే బాగుంటావు. నువ్వే బాగుంటావే. నువ్వే బాగుంటావు. నువ్వే బాగుంటావు. మీ ఇద్దరు ఎవరు నిలబడ్డా బాగుంటే అయితే ఆ విషయం మేము తెలుసుకుని మీకు చెప్తాంలే. కాదు, మీరు ఇప్పుడే వెళ్ళి తేల్చి చెప్పాల్సింది. ఓ అలాగే, పదవే విజయ్. నీకు తెలియదు విజయ్, నేను చెప్పినట్లు చేయి. చూడు వాసంతి, మళ్ళా మనం ఇలా బాగా ఆడుకుంటూ ఏం పారే. టాస్ వేసి తెలుసుకుందాం. ఏమంటావు? ఓయ్ వేసి చూద్దాం. నేను అనుకున్నదే అవుతుంది. అదే చూద్దాం. నీకేం కావాలి చెప్పు. బొమ్మ బొత్స? బొమ్మ. చూసావు మరి, బొమ్మే పడింది. కాదు, బొర్సే పడింది. చూడు. ఏం కాదు. ఏ, నీ సెక్రటరీ పదవిని నాకు త్యాగం చేయాలని చూస్తున్నావా? ఆ మాత్రం త్యాగం చేయటం నాకు తెలుసు. విజయ, చూడు వాసంతి, నువ్వు సెక్రటరీ పదవిలో వేదిక మీద ఏకతాటిగా మాట్లాడుతుంటే చూసి ఆనందించాలని నాకెంతో ఆశగా ఉంది. కాదనుకో. అమ్మాయి వాసంతి. బాబాయ్. హలో బాబాయ్, ఇప్పుడైనా రావడం? అవునమ్మా. రండి బాబాయ్, రండి కూర్చోండి. ఎక్స్ప్రెస్ వెళ్తారా బాబాయ్? అవునమ్మా విజయ.
మా వాసంతి ఇదేమిటి ఇలా చిక్కిపోయా వేళకు భోంచేయడం లేదా? అదేమిటి బాబాయ్ నా పర్సనాలిటీ చూస్తే తెలియదా? అబ్బా అవును పడుకోబోయేటప్పుడు పాలు తీసుకుంటున్నావా? తాగుతుంది బాబాయ్ మీరు చెప్పినప్పటి నుంచి కాఫీ టీ మరి. దట్స్ గుడ్ గర్ల్. అవును పరీక్షలు దగ్గర కూర్చున్నట్టున్నాయి, బాగా చదువుతున్నారా? అంటే లాభం లేదు అమ్మాయి, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి, లేకపోతే వాడు ఊరుకోడు. చూసావరా చలపతి, అమ్మాయి బిఏ పాస్ కాబోతుంది. ఇక ఓ మంచి సంబంధం చూసి ఆ పెళ్లి కాస్త జరిపించేశానంటే పోండి బాబాయ్. ఆడపిల్లకి ఇది ఎప్పటికైనా తప్పదు కదమ్మా. అవును ఈ నెలలో బడ్జెట్ పంపలేదే, ఎంత కావాలేంటి? 2000. మై గాడ్ 2000? ఆడపిల్ల చేతిలో అంత డబ్బు ఉండడం మంచిది కాదమ్మా. అది కాదు బాబాయ్, మాకు సెలవులు ఇచ్చాక షాపింగ్ చేసుకోవాలి, బోరెడు బట్టలు కొనుక్కోవాలి, పర్ఫ్యూమ్స్ కొనుక్కోవాలి. ప్లీజ్ ఇవ్వండి బాబాయ్. మరి మీరే గౌరవిస్తారంట. అలాగమ్మా ఇస్తాను. ఇదిగో ప్రస్తుతానికి ఈ 1000 రూపాయలు తీసుకో, మిగతా తర్వాత పంపిస్తాను. థ్యాంక్ యూ. సరే నేను వెళ్తానా? అదేంటి బాబాయ్ కాఫీ అన్నా తీసుకోకుండానే? ఇప్పుడు ఎందుకు మా అక్కయ్య గారి ఇంటికే వెళ్తున్నాను. వస్తానమ్మా, వస్తా విజయ. మంచిది బాబాయ్. వాసంతి పరీక్షలు అవుతున్న లెటర్ రాయి, నేను వచ్చి స్వయంగా తీసుకెళ్తాను. అలాగే. సరేనా? వస్తానమ్మా. బాయ్. బాయ్. వాసంతి నువ్వు ఎంతో అదృష్టవంతురాలు. నీకెంత మంచి బాబాయ్ దొరికారా? అవును విజయ్, తల్లి తండ్రి లేని నన్ను పెంచడానికి భార్యను పోగొట్టుకున్న దుఃఖాన్ని కూడా మర్చిపోయి బాబాయి మళ్ళీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. తండ్రి లాంటి బాబాయ్, తోబుట్టు లాంటి నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. ఏంటి బాబా తీక్షణంగా పారాయణ చేస్తున్నావు? ఏదో కాలక్షేపానికి. రాజ్యం రాజ్యం మీ తమ్ముడు వచ్చాడు. అదేం పని తమ్ముడు, నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయావా? నెలకొకసారినా వచ్చి కనపడతానంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత కాలం ఉంది చెప్పు. ఏం చేయమంటావు అక్క? ఊపిరి సరిపడి కోర్టు వ్యవహారాలు, క్షణం తిరిగి లేదంటే నమ్ము. దొంగి కేసులు, కూలీ కేసులు, చోరీ కేసులు, అబ్బా ఉక్కిరి బిక్కిరైపోతున్నా. అయినవి కానివి అన్ని కేసులు చేపట్టేందుకు అంత హైరాణ పట్టినందుకు దేనికైనా కాస్త తృప్తి అంటూ ఉండాలి. బావా నీకేం ఏమైనా చెప్తావు, నువ్వు సివిలు నేను క్రిమినల్. ఈ జగపతి పేరు చెప్పి మద్దతు చేసినా మరేం ప్రమాదం లేదన్న ఖ్యాతి ఒకటేసిందిగా. ఏం చేయను మరి? చూడు జగపతి, మనం వకీలు వృత్తిని స్వీకరించింది న్యాయాన్ని రక్షించడానికి కానీ అన్యాయాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఇవాళ డబ్బు కోసం నేరస్తులకు అమ్ముడుపోతే రేపు దేవుడి ముందు మనం నేరస్తులుగా నిలబడాల్సి ఉంటుంది. చాలండి, మీ వేదాంతంతో మేము సుఖపడుతున్న చాలు గాని మా తమ్ముడు కూడా మీ పిచ్చి పట్టించకండి, మీ పుణ్యం ఉంటుంది. అక్క మనం ఎంత మొత్తుకున్నా బాలపద మతాన్ని మార్చుకోడు, అన్ని మనమే సర్దుకోవాలి. మరి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. చేతిలో కప్పేంటి? మా కాలేజీ ఉపన్యాస పోటీల్లో నా ఫస్ట్ పేజ్ వచ్చింది. అంత వాగ్దాటు ఉందా? అన్ని మేనమాంపోనికిలే. లేదు జగపతి, మీ అక్క ఎంత నూరిపోస్తున్నా వాడు చెడిపోయినట్టుగా లేడు. బావా మరి వాడు ఎంతైనా నా బిడ్డ కదా. అవునండి, మీ దగ్గర 100 1000 చందాలు పుచ్చుకొని మీ అబ్బాయి చేతికి చిన్న కప్పిచ్చి మిమ్మల్ని మాయ చేస్తున్నారు. లేదమ్మా, అందరికంటే నేను బ్రహ్మాండంగా మాట్లాడాను. అలాగే అనిపిస్తుంది, నీకు తెలియదు ఊరుకో. కాదమ్మా, కాదు అనుకురా బాబు, ఎందుకు వచ్చిన గొడవ? అవునండి, నా గొడవ వల్లనే కొంత గుండమైపోయింది. నువ్వు ఊరుకో అక్క. వాడి లా పాస్ కానీ నాతో తీసుకెళ్లి నా దగ్గరే ఉంచుకొని నా అంత కానీ చేస్తాను. ఆహా, ఇక వాడు బాగుపడ్డట్టే. మీ దగ్గర అయితే బాగుపడతాడు. రాత మీరు టిఫిన్ తీసుకుందు కానీ. ఇప్పుడే వస్తా బాబాయ్. పెళ్లి సంగతి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలిగా. కానీ ఒక చిన్న అవాంతరం వచ్చిందమ్మా. అవాంతరమా? అవును సార్. ఏంటది? నీ పెళ్లిని గురించి ఎన్నో ఊహించుకున్నాను, ఎంతో ఆర్భాటం చేయాలనుకున్నాను. ఈ జిల్లాలో ఎప్పుడూ ఎక్కడా జరగనంత దగ్గరగా చేయిస్తామనుకున్నాను. కానీ నాకు అదృష్టం లేదమ్మా. అదేంటి బాబాయ్? నీ పెళ్లి కోసం ఎంత ఖర్చు చేయమన్నారో తెలుసుకుందామని నాన్నగారి వీళ్ళు నా రెఫర్ చేశానమ్మా. ఇదిగో ఇందులో అంతా వివరంగా రాసింది. మీరే చెప్పండి బాబాయ్. ఏమని చెప్పనమ్మా? ఎవరిని పిలవకుండా, ఏ విధమైన అట్టహాసాలు లేకుండా తను కట్టించిన రామాలయంలోనే రహస్యంగా పెళ్లి జరిపించమని రాశారమ్మా. రహస్యంగానా? అవును తల్లి. నాన్నగారు ఎందుకు అలా రాసుంటారు? బహుశా దాయాదులు ఎవరైనా గొడవ చేస్తారనేమో. అయితే నా క్లోజ్ ఫ్రెండ్స్ ను కూడా పిలవడానికి వీల్లేదా బాబాయ్? వీల్లేదమ్మా. నాన్నగారి కోరిక పాటించకపోతే ఆయన ఆత్మకు శాంతి ఉండదమ్మా. సరే బాబాయ్, అలాగే ఏర్పాటు చేయించు. రాజ్యం రాజ్యం, ఏమండి? నిన్ను ఒకసారి అర్జెంటుగా రమ్మని నీ తమ్ముడు ఉత్తరం రాశాడు.
బయలుదేరండి రాదా? లేదు, నాకు రేపు కోర్టులో చాలా ముఖ్యమైన కేసు ఉంటుంది, నేను రావడానికి వీల్లేదు. వాడు ముఖ్యమైన విషయం లేకపోతే రమ్మని రాయడే. అదేమీ కాదట్లే, 2 రోజుల నుంచి నువ్వు కల్లోకి వస్తున్నావట, తను రావడానికి వీల్లేదు, నిన్నే అక్కడికి రమ్మని రాశాడు. నేను ఒంటరిగా ఎలా వెళ్ళండి? అబ్బాయికి హాలిడేస్ కదా, అబ్బాయి తీసుకెళ్ళు. అబ్బాయిని తీసుకెళ్ళా? అవునండి, మీరెందుకు వస్తారు? నాకు పని ఉందని చెప్పు. ఏమండి ఏమండి? ఏంటే? మధువార మడైనా కావాలి, మాటగారి మగడైనా కావాలని ఊరికే అన్నారా? కంటికి ఇంపే గాని కార్యాలు మాత్రం సొంపులేదు. అబ్బా, ఏమిటే నువ్వు అనేది? పెళ్లి ముహూర్తం గురించి ఏమైనా ఆలోచించారా? ఓ అదే, పురోహితులతో మాట్లాడతానులే. సర్ది పుడితిన్నమ్మా మొగుడాకలు ఎరగదన్నట్టు మీకు ఇంత బద్దకం అయితే ఎలాగండి? బోరెడు పనులున్నాయి, ఇవన్నీ ఎలా సర్దుకుంటారో ఏమో, నాకేం అర్థం కావట్లేదు. అన్ని అదే సవ్యంగా జరుగుతాయి కానీ నువ్వు మాట్లాడుకోరుకో, నీకు పుణ్యం ఉంటుంది. ఇదిగో, లేక లేక లోకాయి పుడితే లోకాయి కొన్ను లొట్టపోయినట్టు చిన్న వ్యక్తి లోపం జరిగి నేను ఒప్పుకోను. పప్పు ఉప్పు చీర అలాగే ఇచ్చావుగా, తీసుకొస్తాను. అన్నట్టు మరి మీ చెల్లై నగలు? ఇప్పుడున్న నగలు కాదు, కొత్తగా ఏం చేయించినక్కర్లేదు. బాగానే ఉంది. అనుకున్న ప్రకారం 25 కాపు బాలతోడు పెట్టకపోతే మీ అత్తగారు ఊరుకుంటుందా? ఇల్లు మీకు పందిరేదు. ఆహా, అది కాదు వదినా. మరి ఇంకేమిటి, మోటుగా ఉంటాయనా? కాదు వదినా. ఓహో, మీ ఆయన గారు నగలొద్దు, కారు కొందాం, డబ్బడి పుచ్చుకోమన్నారా ఏంటి? పోదునా. ఏమిటి గిరిజా, అమ్మాయి గారు ఉడికిస్తాయేంటి? అమ్మాయి పాపం, వెన్న పెడితే మింగలేదు, వేలు పెడితే కావలేదు. ఆయన గారు 4 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి ఎలా తయారైందో చూడండి. వదినా. అమ్మా, ఏమిటి అన్నీ కాయపరుచుకున్న సంబంధం ఇప్పుడు కాదంటావా? ఇది మనకు మంచి పనేనా? ఆనంద్, ఆ మంచి చెడు సంగతులు నీకు తెలియదు. ఊరికే తర్కించుకో, నా మాట విను. ఏమిటమ్మా ఈ ఘోరం? ఏం కాదు, ఇదంతా నీ క్షేమం కోరే నీ మంచి కోసం. అందుకని విజయ్ జీవితం నవ్వులు పాలు చేస్తావా? ఇంతలో నీ అభిప్రాయం ఎందుకు మార్చుకున్నావు? చెప్పమ్మా. నా నోటితో ఎందుకు వాదిస్తావు గానీ నువ్వు ఊరుకో. అంటే అమ్మాయి అమ్మమ్మ పెద్దదని ఎలా అంటావు? కాకపోతే జాతకమే అంత బాగున్నట్టు లేదు. అవునా, తాంబూలాలు పుచ్చుకున్నప్పటి నుంచి అన్ని అపశకునాలే. చూస్తూ ఉండగానే 20,000 రూపాయల కారు యాక్సిడెంట్ మూల పడిందా? ఇప్పుడు ట్రైన్ లో 20 కాసుల గొలుసు మాయమైందా? అందుకే గుడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ చూసుకోమంటారు పెద్దలు. అంతేకాదు ఆనంద్, ఆ పిల్ల మేనత్త ఒక రిక్షా వాడితో లేచిపోయిందట. అటువంటి కుటుంబంతో చేతులు కలిపితే మన పరువు ఏమన్నా ఉంటుందా? మావయ్య, ఏమిటి అన్యాయం? ఆవు చేలోపడి మేస్తే దూరలా శిక్షించేది లా ప్రకారం అంతేనోయ్. పెద్దలు చేసే అప్పులకి తప్పులకి పిల్లలు కూడా బాధ్యులే. మావయ్య, నీ మామయ్యకి ఒక సొంత కూతురుంటే అసలు ఏ గొడవ వచ్చిండేది కాదు. వాసంతి నాకు సొంత కూతురు కంటే ఎక్కువే అక్కాయి. రేపు నా మేనల్లుడి కాళ్ళు గడిగి కన్యాదానం చేయబోయేది నేనే. మావయ్య, పదే పదే వేడుకుంటున్నా, నన్ను వేధించకండి. విజయ నేను ప్రేమించుకున్నా, మా పెళ్లి చెడగొట్టద్దు. ఒరే, మీ అమ్మా నాన్న ఇలాంటి గొడవలు ఏవీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు సుఖంగా కాపురం చేసుకుంటున్నారా లేదా? మావయ్య, ఒరే, ఆ ప్రేమల జీవనం మన ఇంటా ఉంటా లేవురా, దాని జోలి మనకు అక్కర్లేదు. అమ్మా, పెళ్లి కాకముందే నీతో ప్రేమ కలాపాలు సాగించిందే అంటే దాని మేనకు తీరేదానికి వచ్చిందనమాట. అటువంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? నీకు సిగ్గులేదు? అమ్మా, అమ్మ అన్న అభిమానం నీకు నిజంగా ఉంటే నా మాట విను, ఈ పెళ్లికి అంగీకరించు. కాదంటే నేను జీవించగల శక్తి నాకు లేదు. అమ్మా, నన్ను క్షమించమ్మా, ఇదిగో, మంగళసూత్రం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నీకు ఈ పెళ్లి కొట్టుకోకపోతే ఏ నియోగంలో చూసుకుంటాను. నీకేమన్నా మర్చిపోయిందా? ఏంటి అఘాయిత్యం? ఊరుకో తమ్ముడు, అమ్మ ప్రేమ కంటే వారికి అమ్మాయి ప్రేమ ఎక్కువైనప్పుడు నేను ఉంటే లేకపోతే నన్నదు. ఆనంద్, అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ అక్క ఒక్కటి మిగిలిందిరా. నీ మొండి పట్టుదలతో ఆమెను కూడా నాకు దూరం చేయకురా. అమ్మా, మీ ఇష్ట ప్రకారమే చేయండి. ఈ నెల దాటితే మూడం వస్తుందట. మరి చెల్లాయి పెళ్లి ముహూర్తం. ఓ అదే, మా వాళ్ళంతా ఊరు వెళ్ళారు కదా, వాళ్ళు తిరిగి రాగానే ముహూర్తం నిశ్చయించుకున్నాం. అయ్యా, ఇంకో టెలిగ్రామ్ వచ్చిందండి. టెలిగ్రామా? అరే, ఏమిటి సార్? అర్జెంటుగా బయలుదేరామని జగపతి టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమిటో ఎందుకు అర్థం కావట్లేదు. అయినా వెళ్ళక తప్పదయ్యా. ఆ సోమవారం కేసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్ళాడు కదండి. అవును, అదే ఉంటుంది కదా. చూడు శేఖర్, నా వదిలి నువ్వు వెళ్ళి కేసు అటెండ్గా 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, పని అంతా పూర్తి చేసుకురా. సరే సార్. నా పురుషోత్తం, నా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాటు చెప్తాం.
మీరు మనుషులా రాక్షసులా? మీరిద్దరూ కలిసి నన్ను ఇంత మోసం చేస్తారా? లక్షల కాసించి ఇలాంటి బుద్ధి తక్కువ పని చేస్తారా? ఆ లక్షలన్నీ నా ఊళ్ళో ఉరుగుతాయని ఆ లక్షలతో నన్నంటే ఉద్ధరిద్దాం అనుకున్నా. అసలు ఈ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? బావా, ఆనందకు నువ్వు తండ్రివైతే నేను మేనమావని. వారి బాగోగులు చూసే బాధ్యత నాకు. బాధ్యత గల వాడెవడు ఇంత బుద్ధిమాన్య పని చేయడు, ఇంత బరువు తక్కువగాను ప్రవర్తించు. ఏమిటండి ఆ మాటలు? ఏదో గడియలు తోసుకొచ్చాయి, పెళ్లి జరిగిపోయింది. జరిగింది వాడి పెళ్లే కాదు, నా అంత్యక్రియలు కూడా. అయ్యో, అంత మాట్లాడకండి. మరి నీ దృష్టిలో నేను చచ్చిన వాడితో సమానమేగా. అందుకని ఆయన తెగించి నీ తమ్ముడితో కలిసి కొట్టమన్నావు. బావా బావా, నా పరమశత్రువు కూడా ఇలాంటి పనిచేయడు. నీ క్రిమినల్ బ్రెయిన్ తో నా కుటుంబ గౌరవాన్ని నాశనం చేసి. అదేం కాదు బావా, నువ్వు క్షమిస్తావన్న ఉద్దేశంతోనే ఈ పని చేశాను. మతి లేకుండా మాట్లాడు. నా పరువుతోటి ఆ అమ్మాయి బ్రతుకుతోటి చెలగాటం ఆడొద్దని ఆనాడే ఖచ్చితంగా చెప్పాను. చెప్పినా లెక్క చేయకుండా బాబును బలవంతం చేస్తారా? నాకు తెలియకుండానే ఈ నాటకం అంతా ఆడి నన్ను వెన్నుపోటు పడుస్తారా? రేపటి నుంచి నేను నలుగురిలో మొహచ్చి ఎలా తిరగలను? శేఖర్కి ఏమని సమాధానం చెప్పు? అసలు సమాధానం చెప్పే కర్మ మనకేమిటి బావా? అవును, మనకే మగబిడ్డ గల వాళ్ళ. ఓహో, అదే నీ తలపగరు. నీ తమ్ముడికి సరే బిడ్డ పాపలేరు. కన్న ప్రేమ అంటే ఏమిటో అతను తెలియదు. నీకెలా జ్ఞానం లేకుండా పోయింది? ఏ అమ్మాయి పరాయి బిడ్డనా? అదే నీ కన్న బిడ్డ అయితే నేను తెలిసి వచ్చేది. అది ఎంత రంపపు కోతం. సర్లేండి, ఏదో పొరపాటైంది. నీకు దండం పెడతాను. ఎవరైనా వింటారు, ఊరుకోండి. ఊరుకోబట్టే నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. నీ కోరికలు తెచ్చుకోవడానికి నా వ్యక్తిత్వాన్ని బలి చేస్తున్నావు. ఇంత ఘోరాలు తెగించేందుకు నువ్వు ఏం చేసినా పాపలేదు. ఏంటండి అది? నన్ను కొట్టారా? కొట్టండి. కొట్టడానికి సభ్యత సంస్కారం లేని మూర్ఖుని కాదు నేను. ఏనాటికైనా నీ పాపాలు నీకు బుద్ధి చెప్పు. బావా, జరిగింది ఏదో జరిగిపోయింది. మమ్మల్ని ఇద్దరిని క్షమించు. నా భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించు. ఏమండి? అట్లా మరేం కంగారు పడదు. కోపం చల్లారితే అన్నీ చక్కపడతాయి. సరేనా? పెళ్లి చేసుకోవడం ధర్మమేగా. ఈ ధర్మాల సంగతి నాకు తెలుసు, నువ్వేం చెప్పలేకలేదు. దయచేసి ఈ విషయాల్లో జోక్యం కలిగించుకోకు. విజయ, నేనేం పాపం చేశానని నన్ను ఇంత కఠినంగా శాసిస్తున్నావు. జీవితంలో మోసపోయి మోడు వారిని నేను ఇంకా ప్రాణాలతో ఎందుకున్నానో తెలుసా? నీకోసం, నీ గురించి. అవును, నిన్ను ఆదరించడానికి పుట్టిల్లు, ఆప్యాయంగా చూసుకునే అమ్మ లాంటి వదిన ఉన్నా. కానీ కానీ నాకెవ్వరూ లేరు విజయ, నాకెవ్వరూ లేరు. అందరినీ పోగొట్టుకున్నాను. పుట్టింటి ఆదరణకు, అత్తింటి ఆప్యాయతకు నోచుకొని దురదృష్టవంతురాన్ని. ఆశలేని ఆశతో నేనెందుకు జీవిస్తున్నానో అర్థం చేసుకో విజయ, అర్థం చేసుకో. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. అయితే నా ఆశ నెరవేర్చు, నాకు మనశ్శాంతి కలిగించు. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను. నా కోసం కాకపోయినా ప్రతి క్షణం నీ గురించే కుమిలిపోతున్న ఆనందబాబు కోసమైనా అంగీకరించు. నా మాట కాదనవన్నీ నమ్మకంతో ఈ పెళ్లికి సత్యమూర్తి గారిని కూడా ఒప్పించాను. నువ్వు ఎందుకు పని పూనుకున్నావో నాకు తెలుసు. అవును, నీ బ్రతుకు నీ భర్తని నాకు ధారపోసి అందరిలోనూ త్యాగమూర్తి అనిపించుకుందామని తాపత్రయపడుతున్నా విజయ. కానీ సాటి ఆడదానికి ద్రోహం చేసిన దోషిగా మాత్రం నేను నిలబడలేను విజయ. నువ్వు నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది? చూడు విజయ, మన బ్రతుకులు గమ్యం లేని బాటలో ఉన్నాయి, అపశృతులతో అల్లాడుతున్నాయి. ముగ్గురు మూడు విధాలా ఇలా బాధపడే కంటే అవకాశం ఉన్న మీరిద్దరైనా ఎందుకు సుఖపడకూడదు చెప్పు. మరి నీ సుఖం గురించి ఏం ఆలోచించావు అది కూడా చెప్పు. వర్షించే ప్రతి వర్షపు చుక్క ఆనిముత్యం కాలేదు, కొన్ని సముద్రంలో కలిసిపోవలసింది. వేదాంతో మాట్లాడకు, నువ్వు పూర్తిగా మారిపోయావు. అవును విజయ, రాజ్యలక్ష్మి గారిని మార్చడం నేను కూడా మారిపోయాను. బాధ్యతలు, బంధాలు అన్ని అర్థం చేసుకోగలిగాను. అందుకే మీ ప్రేమ ఫలించాలని ఇంతగా ఆరాటపడుతున్నాను. విజయ, నా మాట విను. వింటాను, తప్పకుండా వింటాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. మాతృత్వానికి మనుగడకు పవిత్రమైన ఈ మాంగళ్యమే ఆరాధానికి ఆరాధ్యం. పుస్తె కట్టిన వారు చల్లగా ఉండాలని, ఆ చల్లదనంలో తన బ్రతుకుని వెళ్ళపోసుకోవాలని ప్రతి ఇల్లాలు దీనిని పవిత్రంగా కళ్ళకద్దుకుని పూజిస్తుంది. కానీ నేను ఆ భాగ్యానికి నోచుకోలేనంత మాత్రాన మంగళప్రదమైన ఈ సూత్రాన్ని కాదని
వివాహ సూత్రాన్ని హీనపరచలేను విజయ, వివాహ సూత్రాన్ని హీనపరచలేను. వాసంతి, విజయ కొంగు చెంగు ముడి వేసుకుని పీటల మీద 3 ముళ్ళు వేయించుకుని తలంబ్రాలు పోసుకుని 7 అడుగులు నడిచి సన్నెకల్లు తొక్కి ఆరంజ్యోతికి మొక్కి ఆయన అర్ధాంగిని కాలేకపోయాను. కానీ వారి అశుభాన్ని మాత్రం కోరుకోలేదు. విజయ, నా మాట విను, నీ దైవాన్ని నువ్వు దక్కించుకో. అయితే నువ్వు జీవితంతో ఒంటరిగా ఉండాలనుకుంటున్నావా? ఆడదానికి అది సాధ్యమేనా? వాసంతి, సుఖం లేకపోయినా వారి నీడనుంటే నీకు రక్షణైనా ఉంటుంది. లేదు, నా నీడనే వారికి రక్షణ ఇవ్వాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి. అందుకే నిన్ను పదే పదే అడుగుతున్నాను. మీరిద్దరూ ఒకటైతే నేను నిశ్చింతగా ఉండగలుగుతాను. చాలే ఊరుకో, నీ మొండి వాదంతో నన్ను విసిరించుకో. నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో తెలుసుకోలేకపోతున్నావు. తప్పు? అసలు తప్పు ఒప్పు అంటే ఏమిటో నీకు తెలుసా? వాసంతి, అవును, నువ్వే ఎన్నో తప్పులు చేశావు. ఆనాడు నేను ఎంత బ్రతిమాలినా నీ ప్రియుని పరిచయం చేయమంటే చేయలేదు. అతని ఫోటో చూపించమంటే చూపలేదు. ఆఖరికి అతని పేరు కూడా నాకు తెలియనివ్వలేదు. కనీసం ఆనంద్ బాబుతో నీ పెళ్లి నిశ్చయమైనట్లు ఒక ఉత్తరం కూడా రాయలేదు. అందుకే ఇన్ని అర్థాలు జరిగాయి. వీటన్నిటికీ కారణం ఇక నుంచి నా స్నేహం వదులుకో. ఎవరు బ్రతుకులు వారు బ్రతకడం మంచిది, తెలుసుందా? విజయ, నీకు హృదయం లేదు, నీ మంకు పట్టుకు అర్థం లేదు. విషమిచ్చి చంపాలనుకున్న పాషాణ హృదయాన్ని సైతం మార్చగలిగాను, కానీ నిన్ను మాత్రం మార్చలేకపోయాను. సరే, ఇది మంచికి మానవత్వానికి పరీక్ష. ఇందులో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూస్తాను. వాసంతి, నిన్నెంత కఠినంగా దూషించాను, ఎంత కష్టపెట్టాను. ఎలాగుందో ఏమో, కళ్ళారా చూడడానికి కూడా నేను నోచుకోలేదు. అంత పాపం ఏం చేశాను కాబట్టి వచ్చామా? అవును బాబు, అవును, నేను పాపిస్తుదాన్ని. కానీ పాపానికి పోయిన నాకు పుణ్యం ఎదురైంది. డబ్బు కాసపడి కోడల్ని తెచ్చుకుంటే ఈ అత్తకు బుద్ధి చెప్పి సరిదిద్దింది. నా పాపాలకు నేను పశ్చాత్తాపడుతున్నాను. రాజ్యం నిప్పు అంటించడం తేలికేనే, కానీ ఆర్పడం మాత్రం అంత సులువు కాదు. నీ స్నేహాన్ని చూసి విధి ఓరలేకపోయాడు, ఇన్ని కష్టాలు కలిగించాడు. మంచికి మనకి పరీక్ష ప్రాణానికి తెచ్చుకుంది. ఇదంతా నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది. దీనికంతటికి కారణం నేనమ్మా, నేను.
చాలా పోయింది, మళ్ళీ రక్తం ఎక్కించారు. తీసుకోండి, రక్తమే కాదు, వేస్తాను. నా వాసంతిని బ్రతికించండి డాక్టర్. జస్ట్ ద బ్లడ్. వాళ్ళందరినీ పిలవండి. ఎస్ డాక్టర్. వాసంతి, 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 నేను వచ్చాను. వాసంతి, వాసంతి, వాసంతి. ఏ విజయ్, మనిద్దరం అక్క చెల్లెళ్ళ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామే. ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని నా విషయాలన్నీ నేను నీతో చెప్తున్నాను. నువ్వు మాత్రం నన్ను మోసం చేస్తున్నావు. వాసంతి, ఏ నీకు ప్రియుడున్నట్టు ప్రేమ లేఖలు రాస్తున్నట్టు నాతో చెప్తే నేనే కన్ను కుట్టుకుంటాను అనుకున్నావా? లేకపోతే నీకు కాకుండా కాజేస్తాను అనుకున్నావా? వాసంతి, దొరికిపోయానని బాధగా ఉందా? అబ్బే, అదేం కాదే. మరి సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన సమయం ఇంకా రాలేదని. ఓహో, అయితే ఏకంగా పెళ్లి చేసుకొచ్చే నన్ను ఆశ్చర్యపరుద్దామనే? అది సరే గాని ఇంతకీ అతను ఎవరు? అతని పేరేంటే? ఏయ్, ఎందుకంత సిగ్గుపడుతున్నావు? ఓహో, భారత స్త్రీ భర్త పేరు చెప్పకూడదు కదూ. పోన్లే, అతని ఫోటో ఏదైనా ఉంటాయి, చూస్తాను. ఫోటో లేదే. పోనీ అతని కాఫీకైనా పిలవే, కళ్ళారో చూస్తాను. కాఫీ అలవట్లేదు. భలే భలే, మంచి బుద్ధిమంతనే పట్టావే. పోన్లే, అతన్ని సినిమాకి తీసుకురా, అక్కడ చూస్తాను. ఏ సినిమా చూసే అలవాటు కూడా లేదా? అది కాదు వాసంతి, పెళ్లి కాకుండా బయటకు రాకూడదని ఆయన ఉద్దేశం. ఏయ్, కథ భలే జాగ్రత్తగా నడుపుతున్నారే. ఏమిటి జోరు? జోరు గారు, పాతకారం మీద వచ్చి పేరుగా కడుతున్నాను. ఎలా ఉంది కుదిరిందా? చాలా బాగుంది. సీట్లు మెత్తగున్నాయే. మరి ఏమనుకున్నావు? కూర్చుంటే కుర్చీ పెట్టలా ఉంటుంది, పడుకుంటే చాలు పంది పెట్టుకుంటా ఉంటుంది. పడపడం ఎక్కడికి ఎక్కడికి అంటే నిన్ను మొదటిసారిగా కూర్చోబెట్టుకుని గుడికెళ్ళి పూజ చేయించాలని ముట్టెట్టుకున్నాను. అమ్మో, నీతోనా? సరే గాని నాకు 2 రోజులు కార్ కావాలి. ఎందుకమ్మా? తిరుపతి వెళ్తాను. తిరుపతి ఏమన్నా ముక్క కాదు, దేవుడి దగ్గర నిలబడి చెంపలు వేయించుకుంటాను. నిన్ను ప్రేమించినందుకు. అదేంటో ఎలా అంటావు? లేకపోతే ఏంటి, పెళ్లి కాకుండా నీతో పాటు తిరగమంటావా? ఆ మాత్రం తెలియదా? ఆ తెలివితేటలు నీకు ఉన్నాయో లేదో తెలుసుకున్నావని నేను ఇలా అడిగా. ఇదే మీ నాన్న మీద. అమ్మో, నాన్న అమ్మాయి రాణి, రాణి. ఏంటన్నా? ఏమమ్మా, నేను డ్యూటీకి వెళ్తున్నా. ఇగో తాళం చేతులు. ఇంకా పని కాలే? అవుతుంది నాన్న. త్వరగా తెమల్చుకుని వెళ్ళి, మరి అసలు కలుకోవాలి.
బియ్యతోనే చదువు ఆపేస్తావా? ఎంఏ కూడా కంప్లీట్ చేస్తావా? ఏ ఇంకా ఈ ఊళ్ళోనే ఉండి చదువుకుంటూ నీతో ఆడుతూ పాడుతూ కూర్చోమంటావా? నా సంగతి గాని నీ సంగతి చెప్పు మరి. ఏమో నా మటుకు నాకు చదవాలనే ఉంది. మరి అన్నయ్య ఏమంటాడు? ఏయ్, ఆ విషయం తేల్చాల్సింది అన్నయ్య కాదులే, నాకు తెలుసు. ఉత్తరాల ప్రియుడు పిల్లులు ఎలకలాగా వస్తున్నారు. కడుప కూటికెడిస్తే పప్పు పూలకెడిచిందన్నట్లు కబురుతో కాలక్షేపం చేస్తున్నారా? కాఫీ తీసుకోండి, మళ్ళీ అరవండి. ఉంది వదినా, నేను విద్యను నాతో కూడా తీసుకెళ్తున్నా. అమ్మా, ఆశ కంతు లేదు, నిరాశకి చింతలేదని ఇంతలోనే వియోగాన్ని భరించలేకపోతున్నారా? అయితే ఒక పని చేయండి, ఇద్దరు కలిసి ఒక్కనే కట్టుకోండి. విడిపోకుండా ఎప్పుడు కలిసి ఉండొచ్చు. ఓ వదినా, నువ్వు అన్ని పాడు మాటలు మాట్లాడతావు. అది కాదమ్మా, ఆడపడుచు అర్థమొగడని కొంతకాలం నాతో కూడా కాపురం చేయని, తర్వాత వస్తుంది. 10 రోజుల్లో బయలుదేరి వస్తాను. లేదే, తప్పకుండా రావాలి. ఇద్దరం కలిసి వస్తాం. నువ్వెందుకు వదినా? ఏ అంటే నువ్వు కూడా వచ్చేస్తే పాపం శేఖర్ అన్నయ్య ఇబ్బంది పడతాడుగా. ఏటి మక్కువ పడి ముక్కాలు పెడి చేయించుకుంటే కోడి పట్టుకుని కోక చిరిపిందినట్టు ఎంత విడ్డారుగా చెప్తున్నా? ఏట్రా, ఈ బాక్స్ డిక్కీలో పెట్టు. అదేంటి, ఎందుకు అలా గుడ్లు తీసుకున్నా? ఇంకేమైనా చూడా? చూడు బాబాయ్, నేను ఎంత చూసినా పలకడం లేదు డ్రైవర్. తల్లి, నీకు డ్రైవర్ కాదు, మా మేనలుడు ఆనంద్. అదే ఎంత పొరపాటు అయిపోయింది. పర్వాలేదమ్మా, నీకు వర్తకి బాగా అవుతాడుగా. ఆనంద్, మా వాసంతరా. నమస్తే, ఐఎమ్ సో సారీ. మరేమనుకోకండి. ట్రైనింగ్ టైం అవుతుంది. ఏడుకొండలవాడ వెంకటేశ్వర, ఈ కరువు రోజుల్లో తెగించి 2 లాటరీ టికెట్లు కొన్నాను స్వామి. నీ భక్తుని రక్షించాలి. మరి నన్ను ఏం చేయాలని అడుగుతున్నా? అబ్బే ఏమీ స్వామి, నాకు ఫస్ట్ ఫేర్ సెకండ్ ఫేర్ వచ్చేటట్టు చేసి అంతే. వచ్చిన మొత్తంలో మిగిలిన నీకెందుకు స్వామి? మీకు ఏమి లేదని నీ కొండకొచ్చి నీ డిబ్బీలో 116 వేసేస్తాను. నీ విషయంలో అసలే తప్పం. ఈ దెబ్బతో ఈ రాజేశ్వరం చరిత్ర అల్లకీ అయిపోవాలి. అయ్యో, అదే పొదుపు ఉద్యమం, పొదుపు ఉద్యమం బాగుంది. ఇక బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగో లాటరీ టికెట్లు వచ్చాయా? వచ్చినట్టే స్వామితో దారి సెటిల్ చేసేస్తున్నా. అయ్యో, ఎవరైనా వింటే నవ్వుతారు. నవ్వినా పర్వాలేదు, మనకు వచ్చే డబ్బు మీద వాళ్ళ కన్ను పడకుండా ఉంటే అంతే చాలు. అందుకే కదంటమ్మా నిన్ను కష్టపెడుతున్నాను. నాన్న, ఆ సంగతి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమైనా సరే ఇక నేను పని మంచిగా బయటకి పని చేయను. ఏమైనా కానీ నీ మీద సూచన ఏమిటే తల్లి? ఒకరి కింద జీతానికి పని చేయడానికి మనమేమి గాల్లో అవ్వలాగం లేవుగా. అంటే 22,000 ఉంటుందా? మనకి నీతిగా కట్టవలసిన గతి ఏంటట? మొన్న 100 రూపాయలన్నీ బొట్టు పెట్టిన సర్దావు. ఆ పెట్టిని గోశాలలో ఉంచా. ఆ గోశాలన్నీ గోదేశంలో దాచావు. నేను అంతా చూశానులే. చూసే ఎవరికైనా తెలిస్తే పప్పు కట్టుకుంటాయి. ఇది అసలే కలికాలం. ఉన్నే ఏమంటే కనబడకపోతే అన్ని పక్కనే. అయితే ఈ అవస్థ నాకు ఇంకా తప్పదంటావు? అంతా ఏడుకొండల దయమ్మా. లాటరీ డబ్బు వచ్చాక నీ అవస్థ తప్పుతుంది, నా ఆశ నెరవేరుతుంది. సెకండ్ ప్రైజ్ ఖర్చులకి తీసేస్తాను, ఫస్ట్ ప్రైజ్ కట్నం ఇచ్చేస్తాను. అంత కట్నం ఇస్తే కలెక్టర్కి వస్తాడు. కూత ఎక్కడ ఏమిటమ్మా చెప్పుతలే? నా పెళ్లికి అంత తొందర వచ్చింది నాన్న. అయితే నీకు బ్రాహ్మణ పోతుందన్నమాట. నాన్న, ఏటి మేళగా ఉంటూ ఎన్నో సినిమాలు చూస్తున్నాను. అన్నిట్లోనూ ఒకటే తంతు. పిల్ల గాని పిల్లలు గాని నా పెళ్లికి ఏం తొందర వచ్చింది అన్నది వస్తే బ్రాహ్మణ పట్టట్లే. నిజం చెప్పు. అబ్బే ఏం లేదు నాన్న. భయపడకమ్మా, నిజం చెప్పు. ఏం నాన్న, ఇలాంటి పాట మాట్లాడుకు. ప్రేమ అంటే నాకు ఒళ్ళు మంట. అమ్మా రక్షించేవు తల్లి. ఇక పొద్దుపోయి వెళ్ళి నిద్రపో. ఇదిగో అమ్మా, ఆ కిటికీ తలుపులు గట్టిగా వేసుకుంటే చలిక అందులో ఎవరో చెప్పుకోవచ్చు.
బాబాయ్ అని పిలుస్తూ ఎవరో చెప్పుకోమంటావేంటి తల్లి? ఆమోదంగా తెలుస్తున్నావే. రామా, కూర్చో. లేదు బాబాయ్, నేను వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు ప్లీజ్, నీతో మాట్లాడాలి. అమ్మా, ఈ సంవత్సరం ఖర్చులు జమ క్లియర్ గా రాశాను, ఒక్కసారి చూడండి. అబ్బా, అవన్నీ నాకు తెలియదు బాబాయ్. అదేంటమ్మా పెద్దదాని అవుతున్నావు, ఇంకా ఈ విషయాలు తెలుసుకోకపోతే ఎలా? అప్పుడే నన్నంత పెద్దదాన్ని చేసేసరే. మరి కాదా, ఈ విషయాలు నువ్వు తెలుసుకుంటూ ఉంటే ముందు ముందు నాకే ఇబ్బంది ఉండదు. అయితే నా మూలంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. అయ్యో అది కాదు తల్లి, ఎప్పటికైనా నీ బాధ్యతలు నీకు అప్పగించాలిగా. బాబాయ్, నన్ను దిక్కులేంతాన్ని చేసి మీరు తప్పుకోవాలనుకుంటున్నారా? చెప్పండి బాబాయ్. అయ్యో అది కాదమ్మా, కన్న ప్రేమకు ఎలాగూ నోచుకోలేదు, పెంచిన ప్రేమకు కూడా నన్ను దూరం చేస్తారా బాబాయ్? అమ్మా నేను దూరం చేసుకోలేనమ్మా, నువ్వు తప్ప నాకు మాత్రం ఇంకెవరున్నారు తల్లి. ఇంకో చూడు, నువ్వు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది. నీ బాబాయ్ బాధపడడం నీకు ఇష్టమేనా? మరి నవ్వాలి నవ్వాలి ప్లీజ్. అదిగో అదిగో నవ్వొచ్చేస్తుంది, నవ్వాలి నవ్వాలి. దట్స్ ఎ గుడ్ గర్ల్. వచ్చారా? అరే ఓ, ఏమిటి కొత్త పద్ధతి? పాపం మర్చిపోయి వచ్చారు కదండి, కూర్చోండి. తమాషాగానండి. తమాషా ఉందండి. ఈ రోజు ఈ ఊళ్ళో తుఫాను తప్పదు. ఏమి రాదు కానీ మీకోసం మంచి కాఫీ తయారు చేశాను. కాఫీ కూడా తయారు చేసావా? తీసుకోండి. వండర్ఫుల్, అమృతంలా ఉంది. నేను చెప్పినట్టు వింటే జీవితం కూడా అమృతంగా ఉంటుందండి. నిజంగా? ఇది చెప్తుందాం. అందుకునండి, మీ మనసు కష్టం అవుతుందో ఏమో. కష్టమైన ఇష్టమైన భార్య కదా. అది సరే గాని మిమ్మల్ని కూడా కాలాన్ని బట్టి నడుచుకోమంటున్నాను. 100 కాకుల్లో ఒక కోయిల ఏం చేయగలుగుతుందో చెప్పండి. ఆ విషయాల గురించి నేను తీవ్రంగా ఆలోచిస్తాను సుమా. నిజంగా? నిజంగా. అందుకేనేమోనండి భగవంతుడు నాకు బుద్ధి పుట్టించాడు. ఏమిటో? అదే ఏం లేదండి, మీ తరఫున ఆ గురువయ్య చెట్టి గారు దావా ఒప్పుకున్నానండి. 5,000 రూపాయలు మాట్లాడి 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాను. దావా గెలిచిన తర్వాత మనకు ఒక కొత్త కారు కొనిపెడతానన్నాడండి. బాగా వాదించి కేసు గెలవాల్సిందండి. కరెక్ట్ కరెక్ట్. ఇందాకటి నుంచి నీ భాగవతం చూస్తుంటే ఇటువంటి ఘనకార్యం ఏదో చేస్తుంటామని ముందుగానే ఊహించాను. ఇదిగో నీకేమైనా మతుందా? కోర్టు విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను పిచ్చివాడికి సాయిదా అనుకుంటారా? అది కాదండి, అవసరాలు పెరుగుతున్నాయి కదా. అవసరాలు పెరుగుతున్నాయని నన్ను అడగాలని దొక్కమంటావా? అవినీతిగా బ్రతుకుతూ నీతిగా నటించడం నాకు చేత కాదు. నీకు ఇదే చెప్తున్నాను, నా మార్గాల నుంచి మళ్లించడానికి మాత్రం ప్రయత్నం చేయకు. వెంటనే ఆ డబ్బు గురవశక్తికి పంపించు. నీకే చెప్తున్నది. రాజ్యలక్ష్మి గారు, మీరు చేసిన ఘోరానికి ఫలితం అనుభవించాలి. మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడాలి. అమ్మా ఆవేశపడకు, నా కోసం కాకపోయినా మంచం మీద మీ మామగారిని చూసైనా దయతలుచుతండి. సరే, మీరంతగా ప్రాధాన్యపడుతున్నారు కాబట్టి అలాగే చేస్తాను. కానీ మీరొక్క పని చెయ్యాలి. ఏమిటమ్మాది? విజయ్తో ఆనంద్ వివాహం తిరిగి జరిపించాలి. అలా చేస్తే ఈ కాస్త డబ్బే కాదు, నా ఆస్తి అంతా రాసిస్తాను. మరి మీ ఇద్దరికి జరిగిన పెళ్లి? పెళ్లి ప్రతి స్త్రీకి పరిపూర్ణమైన బ్రతుకునిస్తుంది. కానీ నాకు మాత్రం ఘోరమైన నరకాన్ని ప్రసాదించింది. తిరిగి స్వర్గంగా చేసుకునే అదృష్టం నాకు లేదు. దూరమైన ఆ ప్రేమికుల్ని కలిపితేనే నాకు మనశ్శాంతి లభిస్తుంది. వెళ్ళండి, వెళ్ళి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుని విజయ్ నీ పెళ్లికి ఒప్పించండి. ఏమిటమ్మా నీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. చూడండి, తెలిసి మీరు తెలియక నేను చేసిన ఈ అన్యాయానికి ఆ ఇద్దరిని కలిపితేనే మన జీవితాలకు అర్థం ఏర్పడుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆస్తి రాసివ్వనని అనుమానమా? ఆహా, అదేం కాదమ్మా, చదువుకున్నదాన్ని చెప్తున్నావు. నీ మాట ప్రకారమే చేస్తాను. ఓ రాజ్యలక్ష్మి గారా, ఏమిటి ఇలా దయచేశారు? ఏముంది, దావా బాబులు డబ్బు తెచ్చుంటారు. అబ్బే,
లేదమ్మా. ఓహో, అయితే మేడ రాసిస్తారన్నమాట. రాసిచ్చినట్టే ఇచ్చి మీరే అద్దెకుండాలనా? ఎలా ఉంటారులే, సమర్థురాలు, ఏదోలా డబ్బే సర్దుబాటు చేస్తారు. చెయ్యలేరని ఎవరంటారు? కానీ దశ దశ రమ్మంటే చరిత్రాన్ని తోడు తెమ్మన్నట్టుగా ఉంది ఈవిడి గారి బ్రతుకు. అవునమ్మా, చేయరాని పాపాలు చేశాను. ఆ పాపాలు పరిహారం చేసుకోవాలన్న ఆశతోనే ఇంత దూరం వచ్చాను. మరో పద్మవ్యూహం మీద పన్నుతున్నట్టున్నారే? కాదమ్మా, కాదు. మనసారా చెప్తున్నాను, మన్నించమని కోరుతున్నాను. విజయను నా ఇంటి కోడలుగా చేసి నన్ను ఒక మనిషిని చెయ్యండి. ఓహో, మంచి ఎత్తు మీద వచ్చారు. మరి రాజ్యలక్ష్మి గారంటే ఏమనుకున్నారు? మనతో బియ్యం అందితే మనకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వక్కర్లేదు, పైన కట్నం కూడా పొందొచ్చు. ఎంత చక్కని ప్లాన్ చూసారా? గుణం మార్చుకోవే గూటాని పోలి అంటే నా తనువైనా మార్చుకుంటాను గాని గుణం మార్చుకోనన్నట్టు మీ బుద్ధి పోల్చుకున్నారు కదా. రాజ్యలక్ష్మి గారు, మీ ఉద్దేశాలు ఇంకా పెడదారిన పడుతూనే ఉన్నాయి. ఇంట్లో వాసంతి కోడలుగా ఉండగా మరో కోడలు తెచ్చుకోవటం చట్టరీత్యా నేరం. ఆ వాసంతే నన్ను ఇక్కడ పంపింది శేఖర్. వాసంత? అవునమ్మా, తనకు ఎలాగూ సుఖపడే యోగం లేదని, అవకాశం ఉంటే దూరమైన విజయకు అదృష్టం కలగ చేయాలని నన్ను ఇక్కడికి పంపింది. పెళ్లికి ఒప్పించమంది. ఒప్పిస్తే దాని ఆస్తంతా మీకు రాసిస్తానందా? అనే ఉంటుంది. నా కోసం ఏమైనా చెప్తుంది, ఎంతైనా ఇస్తుంది. విజయ, రాజలక్ష్మి గారు, దాని త్యాగం వల్ల లభించేశాను. నాకు నిజమైన సుఖాన్ని ఇవ్వలేదు. ఇక్కడైనా డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని వదిలిపెట్టండి, మంచిగా మసలండి. మీ మంచితనంతో వాళ్ళ మనసులు మార్చి ఒకటిగా కలిసి జీవించేలా ప్రయత్నించండి. ఎంతో ప్రయత్నించాను, ఆ ఆశ నెరవేరదమ్మా. మీరొచ్చిన పని కూడా నెరవేరదు. రామాపురం మున్సిపు గారి అబ్బాయితో మా చెల్లాయికి పెళ్లి నిశ్చయమైంది. అలాగా? ఆశతో 6 లంకణాలు చేసినా ఆ రోజు దొన్న మెతికిలే అన్నట్టయింది మీ తంతు. అమ్మా అమ్మా అమ్మనే మాటకి అర్థం తెలుసుంటే ఇందరు ఉసిరి ఎందుకు కట్టుకుంటారు? ఇటువంటి తప్పుడు రాయపడానికి ఎందుకు తయారవుతారు? మంచితనంతో ఆ వాసన తీయడం అంటే ఆ మాట పెట్టుకుని బయలుదేరి వచ్చారా? పెళ్ళంటే కూరగాయల బేరం అనుకున్నారా? మీకు మానాభిమానాల్లో ఇంకా ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? ఆడపిల్లల జీవితాలతో ఇంకా ఆడాలని అనుకుంటున్నారా? చిచ్చి, ఇది ఆడజన్మేనా? నువ్వు వెంటనే బయలుదేరి రామాపురం వెళ్ళాలి. ఎందుకమ్మా? విజయ జీవితాన్ని బాగు చేయాలి. అదేంటండి, వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకుంటుంటాను. అదే ఇష్టం పెళ్లి రాజా. విజయ ఆనంద్ బాబుని ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరగడం న్యాయం. మరి ఆనందబాబుతో మీ పెళ్లి? ఆ విషయం తర్వాత చెప్తాను. చూడు, ఇది ప్రేమ లేఖ. ఇది ఆ పెళ్లి వారికి అందేలా చేయి. అప్పుడు వాళ్ళే ఈ సంబంధాలు ఎదుర్కొంటారు. వెంటనే బయలుదేరు. అలాగే. జాగ్రత్త, ఈ ఉత్తరాలు ఆ పెళ్లి కొడుకు చేతికి ఇవ్వాలి. ఓ, జమకు జమ. అదేమిటండి, భోజనం చేయకుండానే చీకటికేశారు? రోజులు లెక్క పెట్టుకుంటూ ఆ రోజు కోసం ఎదురు చూసేవాడికి భోజనం ఎలా సహిస్తుంది? ఏమండి, అంత మాట అనకండి. నేను చేసిన నేరానికి నరకం అనుభవిస్తూనే ఉన్నాను. మీరు కూడా క్షమించకపోతే ఇంకా నాకు దిక్కెవరు? నేనున్నా. ఎన్ని బాధలనైనా మరిపించే మందు మన దగ్గర ఉంది. ఆనంద్, ఏమిటా ఇదంతా? చూడండి. చూసి ఏం చేయమంటావు? పాము తన పిల్లల్ని తానే పొట్టన పెట్టుకుంటుంది. నువ్వు అంతే చూసి. ఒరే, నా మాట వినరా? ఇంకా నన్ను ఎందుకు చంపుతావు? తాగుడు మానేగిరా. నో మమ్మీ, నో. సరదాగా తాగుతున్నాం, సరికొత్తగా బతుకుతున్నాం అంతే. అఘోరించినట్టే ఉంది. కూర్చో, అన్నం వడ్డిస్తాను. అమృతం రేపు మనకి ఇప్పుడు అన్నంతో పని లేదు. తాగుడు మానకపోతే నేను ఎందులోనే పడి చేస్తాను. అమ్మా, ఆ మాటే నేను ఇస్తుంది. కోసం నేను ఎన్నో కలలు కన్నాను. ఆ కలలే నిన్ను కాటు వేస్తాయని
ఊహించలేకపోయాను బాబు, ఊహించలేకపోయాను. నువ్వు ఎంత బాధపడ్డా లాభం లేదు బాబు. చూడమ్మా, జీవితం కాగితం పడవ లాంటిది. వాలులో అయితే నడుస్తుంది, ఎదురుగా అయితే ఏమవుతుందమ్మా? పడవను ముంచేది గాని నడిపించేది గాని గాలి వాలును బట్టి జీవిత నావలు నడుపుకోవడం మంచిది. వాసంతి గారు చూడండి, మీరు ఇలా మారిపోతే మీ నాన్నగారు ఎంతగా కుమిలిపోతున్నారో గ్రహించారా? ఏం చేయాలి? బాధల్ని మరిచిపోవడం. సారీ తల్లి, బాధల్ని మర్చిపోవడానికి ఇదే మార్గం. మీరు సుఖపడాలని మీ అమ్మగారు ఎన్నో కలలు కన్నారు. కనీసం ఆమెనైనా సంతోష పెట్టండి, అది మీ బాధ్యత. ఆ బాధ్యతలో మీ బాధల్ని మర్చిపోగలుగుతారు. అమ్మా వాసంతి, నన్ను మన్నించు తల్లి, మన్నించు. నా కళ్ళు తెప్పించావు, నాకు బుద్ధి వచ్చింది. అక్కయ్య, అమ్మ అత్తగా కాదు, సాటి ఆడదాన్ని అర్థిస్తున్నాను. నా బిడ్డను నాకు దక్కేలా చూడు తల్లి. తప్పకుండా ప్రయత్నిస్తాను. వైశాఖ బహుళ పంచమి బుధవారం నాడు రేవతి నక్షత్ర మిథున లగ్నం కళ్యాణానికి దివ్యంగా ఉంది. తారాబలం చంద్రబలం కూడా చక్కగా కుదిరాయి. మా పురోహితులు కూడా ఆ ముహూర్తమే చాలా బాగుంటుందన్నారు. అయితే ఇంకే అదే సాయం చేసుకుని ఆ ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం. రాఘయ్య గారు, మా చెల్లాయి పెళ్లికి 50,000 రూపాయలు కట్నం ఇవ్వాలని ఏనాడో నిర్ణయించుకున్నాను. అందుకు ఏర్పాటు చేసుకొచ్చాను. అదేమిటి బాబు, కావలసిన సంబంధం చేసుకోవడం తప్ప కట్నాల కోసం కాదుగా. కానీ మేము ఇవ్వగలిగింది ఏదో ఇస్తేనే గానీ కన్యాదానానికి ఫలితం లేదు కదండి. ఈ చెక్కు తీసుకోండి. ఆగండి నాన్న, దాన్ని తీసుకో. ఎందుకని? మన మర్యాద మంట కలుస్తుంది. అదేమిట్రా? ఈ నీతి మల్ల సంబంధాన్ని నేను చేసుకున్నాను. మీ బండారం బయటపడింది, మీ చెల్లెల బ్రతుకే ఏమిటో తెలిసింది. జాగ్రత్తగా మాట్లాడు. మీరెంత కళ్ళ చేసినా మీ చెల్లెలకున్న కళంకం మాత్రం మార్చుకోదు. మీరు ముందు నోరు పూసుకోండి. మీ బదల సంబంధం మాకు ఎక్కలేదు. ఏమిటా ప్రసాద్ ఈ గొడవంతా? వీళ్ళ చెల్లయ్య సత్యమూర్తి గారు అబ్బాయి ఆనందరూ ప్రేమించి అల్లరి చెల్లెలు కత్తిరింది నాన్న. అబద్ధం. ఎవరో కట్టుకునేది ఉంటారు. కాదు, కళ్ళకు కనిపిస్తూనే ఉంది. చూడండి నాన్న, ఆవిడ రాసిన ప్రేమ లేఖలు. ఎంత మోసం! కోర్టులో ఏదో మోసం చేసి ఆ కేసు నెగ్గుంటాం. రాఘయ్య గారు, ఎవరినో ప్రేమించిన అమ్మాయి నా కొడుకు పెళ్లి చేసుకుంటావా? 7 తరాల నుంచి ఎవరి చేత వేలు పెట్టి చూపించుకోవడం దోషం మరి. రాఘయ్య గారు, ఈ ఉత్తరాన్ని చెల్లాయి రాయలేదంటావా? అయితే అక్కడి నుంచి ఇంకే చేసుకోవాలి.